నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 101వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, 101వ ఎపిసోడ్కి వచ్చాము. ట్రిపుల్ డిజిట్లోకి వచ్చి ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ ఇది. సో 101వ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు 100వ ఎపిసోడ్ మనం లైవ్ టెలికాస్ట్ చేసినప్పుడు మనం చెప్పాము యాక్చువల్లీ ఏవైనా కమెంట్స్ ఉంటే మీరు పంపించండి, మీ క్వశ్చన్స్కి సురేష్ కొచ్చాట్ల గారు ఆన్సర్ చేస్తారు అని చెప్పి. సో అది నేను ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను సార్. అంటే చాలా ప్రశ్నలు వచ్చాయి, కానీ అందులో వాటన్నిటి గురించి ఆల్రెడీ పోయిన లైవ్ టెలికాస్ట్లోనే మనం డిస్కస్ చేశాము. బట్ అందులో డిస్కస్ చేయనివి కొన్ని నేను సెలెక్ట్ చేసి తీసాం సార్. అందులో ఒక ప్రశ్న ఏంటంటే, పుష్యమిత్ర అనే ఐడితో వారు పంపించిన ప్రశ్న ఏంటంటే, నమస్తే సాయన్న, నమస్తే సురేష్ గారు, డీలిమిటేషన్ 2026లో చేయడానికి సెన్సస్ ఎప్పుడు చేస్తారు? అండ్ డీలిమిటేషన్ చేస్తే ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీస్ని స్కాటర్ చేయగలరా ముస్లిమ్స్ని స్కాటర్ చేయగలరా అని చెప్పేసి ఆయన పెట్టారు. సార్, డీలిమిటేషన్ అసలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? దానికి ప్రాసెస్ ఏమన్నా చెప్తారా సార్? డీలిమిటేషన్ యాక్చువల్లీ ఆపిపెట్టారు ఒక 30 సంవత్సరాల ముందు నుంచి. అవును, టెక్నికలీ అది సబ్సిక్వెంట్ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ కానీ దాంతో వచ్చిన కాంగ్రెస్, దానికన్నా ముందున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అందరూ ఆపిపెట్టారు, పోస్ట్పోన్ చేసుకుంటూ పోయారు. ఒకటి, పార్లమెంట్లో స్పేస్ లేదు, కొత్త పార్లమెంట్ కట్టాల్సిందే. ఉన్న పార్లమెంట్లో అప్పుడు 530, 560 దాకానే స్పేస్ ఉండే. ఇప్పుడు కొత్త డీలిమిటేషన్ జరిగితే యాజ్ పర్ పాపులేషన్ 840 నుంచి 860 సీట్లు ఉండొచ్చు లోక్సభకి. సో ఇప్పుడున్న 543 నుంచి పెరిగి 800కి వెళ్ళొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇట్ విల్ బి డబుల్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్. నాట్ డబుల్, ఎగ్జాక్ట్లీ 60 to 70% అని చెప్పొచ్చు. ఓకే, కానీ ది డీలిమిటేషన్ కోసం సెన్సస్ ఎసెన్షియల్ అంటే కాదు. ఎందుకంటే సెన్సస్ అనేది ఇప్పుడున్న ఓటర్ లిస్ట్ చూస్తే తెలిసిపోతుంది మీకు. వీళ్ళు సెన్సస్ బట్టి డీలిమిటేషన్ చేయరు, నంబర్ ఆఫ్ ఓటర్స్ చూస్ చేస్తారు, అంటే ఎలిజిబుల్ ఓటర్స్. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆ డేటా ఆల్రెడీ ఉంది అనమాట. సో డీలిమిటేషన్ కమిషన్ దాని నుంచి కూడా డేటా తీసుకోవచ్చు. దే కెన్ డిపెండ్ ఆన్ ద ఓల్డ్ డేటా. ఎందుకంటే డీలిమిటేషన్ చేసిన ఏం చూస్తారు, ఒక కాన్స్టిట్యున్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజిగిరి తీసుకుందాం, 38 లక్షల మంది ఉన్నారు. ఈజీగా 3 కాన్స్టిట్యున్సీలు చేయొచ్చు ఈజీగా, ఓకే, ఏ ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే 38 లక్షల ఏ కాన్స్టిట్యున్సీ భారతదేశం లేదు. బోడుపల్లి నుంచి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ దాకా ఉంది. కరెక్ట్. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఫిజికలీ ఇంపాసిబుల్. ఈటల రాజేంద్ర లాంటి మనిషి కూడా ఒక రెగ్యులర్ కాంటాక్ట్ మెయింటైన్ చేయడమే అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 3 ముక్కలు చేస్తారు. దీని ముందు కూడా మనకు గుర్తున్నప్పుడు మీకు స్టేట్ డీలిమిటేషన్ జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, 2009. అప్పుడు ఏం చేశారంటే ఈ ఖైరతాబాద్ అనే కాన్స్టిట్యున్సీ, జూబ్లీస్ అని చెప్తారు, ఖైరతాబాద్, అది ఖైరతాబాద్ నుంచి అల్వాల్ దాకా ఉండే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు. అది కూడా నేను ఉండేది అల్వాల్. సో ఆల్వేస్ యూస్ టు గెట్ ఫస్ట్ ఖైరతాబాద్ జూబ్లీస్, అల్వాల్ ఎక్కడికి వచ్చింది, అది అసలు కనెక్షన్ ఏంటని అర్థం కాలేదు. ఇది ఎక్కడ ఉందో అది ఎక్కడ ఉంది, 25 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒక సపరేట్ చేస్తే. తర్వాత డీలిమిటేషన్ జరిగినప్పుడు దాన్ని సపరేట్ చేశారు. ఎస్, కానీ ఈ సెన్సస్ బోర్డ్ తీసుకోవాలన్నా లేదు. సెన్సస్ యూజువలీ జరుగుతుంది క్యాలెండర్ 10 years గ్యాప్లో జరుగుతుంది. కానీ కోవిడ్ వచ్చిన దాని ప్రకారం 2020-21లో జరగలేదు. 2026 కన్నా ముందు జరుగుతుందా అనేది చాలా డౌట్ఫుల్. సెన్సస్ నడిమిట్ల సెన్సస్ యూజువలీ చేయరు. కానీ పాపులేషన్ పెరిగింది, దాని డేటా ఎక్కడ ఉంది, అదొక బిగ్ క్వశ్చన్. ఎస్, ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కానీ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఈ అడిగిన ప్రశ్న పాపులేటెడ్ స్టేట్స్కి ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ లాంటి స్టేట్స్, అక్కడ కాన్స్టిట్యున్సీస్ పెరుగుతాయి. కేరళ, తమిళనాడు లాంటి కాన్స్టిట్యున్సీలో 1, 2 పెరగవచ్చు. అది కూడా పాపులేషన్ అంటే ఎందుకంటే వాళ్ళకి పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉంది, మనది తక్కువ ఉంది. పాపులేషన్ తగ్గింది, ఇక్కడ నెగటివ్ గ్రోత్ లో ఉంది సౌదర్న్ స్టేట్స్. తెలంగాణ ఇంకా రాలేదు అక్కడికి, కానీ కేరళ అచీవ్డ్ ఇట్ లాంగ్ బ్యాక్. తమిళనాడు ఆ స్టేట్కి వచ్చేసారు, కర్ణాటక, తెలంగాణ ఆ పక్కన ఇంకా రాలేదు, వస్తున్నారు. ఆంధ్ర కూడా అంతే. కానీ యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో విపరీతంగా పాపులేషన్ పెరిగింది. ఆల్రెడీ చాలా పెద్ద స్టేట్ అది. సో వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ పెరిగినాయంటే వాళ్ళ స్టేట్ కూడా పెరుగుతుంది కదా, డెఫినెట్గా. సో అదే కాంట్రవర్సీ స్టాలిన్ ఇట్లాంటి వాళ్ళు గొడవ చేశారు. మాకు సౌత్కి మమ్మల్ని రివార్డ్ చేయాలి కదా, మేము పాపులేషన్ తగ్గించేదాన్ని మమ్మల్ని పనిష్ చేస్తున్నారు మీరు అని చెప్పి. కానీ మనం అదే వైపు చూసుకుంటే పెద్ద కాన్స్టిట్యున్సీని ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు? చేయలేరు. సో యూ హ్యావ్ టు డివైడ్. నో చాయిస్. సో డీలిమిటేషన్ కమిషన్ పెడతారు.
సో 2026లో ప్రాసెస్ మొదలు పెట్టొచ్చు, అంటే 2029కి రెడీ అవుతుంది. ముందన్న 2028కే ఈ డీలిమిటేషన్ డిసైడ్. దానికి ఫస్ట్ ఒక పేపర్ ఫ్లోట్ చేస్తారు, సజెషన్స్ అడుగుతారు, అన్ని పొలిటికల్ పార్టీస్తో కలుస్తారు, కమిషన్ జ్యుడిషియల్ యూజువల్లీ జడ్జెస్ రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు, వాళ్ళని అన్ని స్టేట్స్ తిరుగుతారు, వాళ్ళు సజెషన్ తీసుకున్న తర్వాత వచ్చి కూర్చొని ఎలక్షన్ కమిషన్తో డిసైడ్ చేస్తారు. ఓకే, కానీ అంత ఈజీ కాదు సాయి గారు, ఇట్స్ గోయింగ్ బి వెరీ వెరీ డిఫికల్ట్. సో స్పెసిఫిక్ గా ఒక కమ్యూనిటీని ఒక దాన్ని చేయలేం, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ వన్ కమ్యూనిటీ, మనం మలప్పురంలో వాయనాడు తీసుకుందాం, కానీ దట్ ద హయ్యర్ పాపులేషన్ అక్కడ కూడా ఉంది, కానీ వయనాడ్ లాంటి ప్లేస్ నుంచి ఒక పాపులేషన్ ఒక కాన్స్టిట్యున్సీ డివైడ్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు గేమ్ ఆడారు. ఇక్కడ కార్వాన్ అని ఒక కాన్స్టిట్యున్సీ ఉండే మన దగ్గర, బద్దంబాల్ రెడ్డి గారు కలిచారు, చాలా రెండు మూడు సార్లు కలిచారు. ఆ కాన్స్టిట్యున్సీని ఏం చేశారంటే దాన్ని కాంటియస్ మార్చారు, కొన్ని ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ యాడ్ చేసి హిందూ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ దాన్ని మలక్పేట్కి ఇటువైపు తీసుకొచ్చారు. ఏమైందంటే దాంతో అక్కడి నుంచి బీజేపీ ఎప్పుడు కార్వాన్ గెలవలేదు. రీజన్ హీ డిడ్ వెరీ అండ్ ఎంఐఎం 4 సీట్లు గెలిచేది 7 సీట్లకు వచ్చింది కంఫర్టబుల్లీ. అక్కడెక్కడ హిందూస్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని మార్చేశారు. కరెక్ట్. ఇది యూపీ లాంటి ప్లేస్ జరుగుతుందా చెప్పలేము. వెస్ట్ బెంగాల్ హెవీలీ పాపులేటెడ్ విత్ ముస్లిమ్స్, అక్కడ కొన్ని అంటే ఇది డీలిమిటేషన్ ఫర్ ఓన్లీ ఎంపీ కాన్స్టిట్యూయెన్సీస్ అన్ని అసెంబ్లీల్లో మారుతుందా? మారుతుంది, అన్ని అసెంబ్లీలో మారుతుంది. 9 లాగా ఇక్కడ కూడా చేసేటప్పుడు నేను కేవలం తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం డీలిమిటేషన్ జరగాలి అని పెట్టారు దాంట్లో. కానీ ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు అసెంబ్లీలో స్పేస్ లేకుండా ఏం చేస్తారు, తెలంగాణలో కొత్త అసెంబ్లీ కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 119 సీట్ల నుంచి 124, 120 పైన అంటున్నారు సార్. 150 దాకా రాదనుకుంటాను, ఎందుకంటే తెలంగాణ పాపులేషన్ అంత పెరిగింది. యాక్చువల్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అయితే 153, అది అక్కడ 225. అది సో ద ఒరిజినల్ మనం చూడకూడదు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చూడకూడదు, పాపులేషన్ బేసిస్ చూడాలి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఎంత పాపులేషన్ ఉండేది, ముందు 5 లక్షలు ఉండేనా 10 లక్షలు, ఇప్పుడు ఎంత అయింది, దాన్ని బట్టి డివైడ్ చేయాల్సి వస్తుంది. ఒక స్టేట్ పాపులేషన్ ముందు మన దగ్గర, సో అంటే ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు యావరేజ్ గా 7 అసెంబ్లీ 6-7 అసెంబ్లీ సెగ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు 3 కోట్ల ఆంధ్ర, అప్పుడు 4 కోట్ల ఆంధ్ర చెప్పారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ చెప్పారు, దాన్ని 4 కోట్లు అయింది. మళ్ళీ ఇప్పుడు 3 కోట్లు 4 కోట్ల నడిమిట్లో తెలంగాణ నడుస్తుంది. సో 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు 2 అయిపోయినాయి. అప్పుడు స్టేట్స్ అట్లా డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కాన్స్టిట్యూన్సీ ఖమ్మంలా గొడవ వచ్చింది ముందు, భద్రాచలం అటువైపు వెళ్ళాలన్నా భద్రాచలం ఎటువైపు రావాలని. భద్రాచలం కొన్ని ల్యాండ్స్ అని ఆంధ్ర వైపు ఉన్నాయి, టెంపుల్ ల్యాండ్స్, ఈ గుడి ఏమో ఇటువైపు ఉంది. సో ఇట్ ఇస్ గోన్ బి టఫ్ టాస్క్, ఇట్ ఈస్ నాట్ ఈజీ. పొలిటికలీ ఒక హాట్ పొటాటో అది, ఎందుకంటే డెఫినెట్గా సౌత్ స్టేట్స్ ప్రొటెస్ట్ చేస్తారు. ఈ 800 స్టేట్స్ అనేది 800 కాన్స్టిట్యున్సీ అని చెప్తున్నాం మనం, 530 నుంచి 540 నుంచి 800 అంటే 300 సీట్లు పెరుగుతుంది. ఈ 300 బహుశా 200 సీట్లు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ పెరుగుతుంది. ఓకే సార్, ఇంకొక ప్రశ్న పల్లె రాఘవ్ అనే వ్యక్తి అడిగారు. ప్లీజ్ టాక్ అబౌట్ సుబ్రహ్మణ్య స్వామి కమెంట్స్ ఆన్ మోదీ. అది సుబ్రహ్మణ్యం స్వామి గారు అప్పుడప్పుడు లూజ్ క్యానల్ అంటారు, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది. ఆయనకి రాజ్యసభ సీట్ ఇవ్వలేదు మోదీ గారు, అంటే సెకండ్ టైం రెన్యూ చేయలేదు, రీనామినేట్ చేయలేదు. సో ఆ కోపం ఆయనకు ఉంది. సో మోదీ గారి మీద ఎప్పుడు ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఆయన దాని నడిమిట్లో జగన్ గారిని వచ్చి ఒకసారి కలిసారు, మీకు గుర్తుంటుంది. తిరుమల మీద ఒక కేసు వేశారు ఆయన. వేసి నేను అది చేయబోతున్నా అంటే జగన్ పిలిచారు ఆయన్ని. అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన కేసు దాని తర్వాత ఫాలోఅప్ చేయలేదు. ఆయన ఏమనుకున్నాడు, అక్కడి నుంచి ఒక రాజ్యసభ సీట్ వస్తుంది అనుకున్నారు, ఆంధ్ర వైపు నుంచి, అది రాలేదు. దాని తర్వాత ఆయన వెస్ట్ బెంగాల్కి వెళ్ళాడు, మమతా బెనర్జీని కలిశారు. అప్పుడు కూడా చాలా ఉండవు, ఆయనకు రాజ్యసభ సీట్ పోతుంది, టీఎంసీ వాళ్ళు ఇచ్చేస్తారు, ఇవ్వలేదు. వాళ్ళు కూడా తెలుసు ఈయనకు ఒక క్వాలిటీ ఉంది సుబ్రహ్మణ్యం స్వామికి, ఎవరితో ఉంటాడు వాడినే ముంచుతాడు. జయలలితను ఉంటే జయలలితను ముంచారు, వాజ్పేయి గవర్నమెంట్ ముంచిన మెయిన్ మనిషి సో సుబ్రహ్మణ్యం స్వామి. జయలలితని సపోర్ట్ విత్డ్రా చేయడానికి పర్సువేట్ చేసిన మనిషి ఈయన. దాని తర్వాత జయలలితని డిచ్ చేశాడు ఆయన. సో అట్లాంటి క్యారెక్టర్ ఉన్న మనిషి, దట్ ఈస్ ద వన్ మ్యాన్ ఆర్మీ. ఆయనతో ఎవరు ఉండరు. ఐ థింక్ నాయన్ నరసింహారెడ్డి గారు అండ్ సుబ్రహ్మణ్యం స్వామి వాజ్ ఓన్లీ 2 లీడర్స్ ఇన్ జనతా పార్టీ. అందరు వెళ్ళిపోయారు, అప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు ఆ టైం. నాయన్ నరసింహారెడ్డి ఆయన కూడా ఉన్నారు ఆ టైంలో పార్టీలో. దాని తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరాడు. ఆయన బీజేపీలో ఎప్పుడు చేరలేదు, ఆలోచించండి. జనతా పార్టీ నుంచి డైరెక్ట్ ఆయన టీఆర్ఎస్కి వెళ్ళిండు.
అప్పుడు జనతా పార్టీ అంటే ఇక్కడ ఎవరికి తెలంగాణలో కూడా ఎవరికి తెలియదు ఎక్కడుందో ఎవరు ఉన్నారని కూడా. ఎందుకంటే ఆయన ముషీరాబాద్ నుంచి ఒరిజినల్ అక్కడి నుంచి గెలిచారు ఎలక్షన్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఐ థింక్ కాలేజ్లో ఉన్నప్పుడు 79 అనుకుంటాను. ఆ టైంలో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడి నుంచి ముషీరాబాద్ నుంచి. ఓకే. సో మీరు అడిగే ప్రశ్నకి మన ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకి సుబ్రహ్మణ్య స్వామి కామెంట్ సీరియస్గా తీసుకోకర్లేదు, ఎవరికి తీసుకోరు కూడా. ఎందుకంటే ఈ పులి వచ్చింది అని ఒక కేసు ఉంటుంది ఊర్లలో. లాస్ట్ నిజంగా పులి వచ్చినప్పుడు ఎవడు పట్టించుకోడు. సుబ్రహ్మణ్య స్వామి కేసు కూడా అదే. ఆయన పరకాల ప్రభాకర్ ఉన్నారు, ఆయన కూడా అంతే. ఆయనకి సెన్సేషన్ అంటే నిర్మలా సీతారామన్ హస్బెండ్ అని అంటారు. మనకి ఆ పర్సనల్ మ్యాటర్ మీద వెళ్ళక్కర్లేదు. వీ నో వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దే హ్యావ్. బట్ మన పొలిటికల్ లెవెల్ నాకు కేరళ నుంచి వీడియోస్ పంపిస్తారు కొంతమంది, అరే నిర్మలా సీతారామన్ హస్బెండ్ మోదీని ఇట్లా తిడుతున్నారు. ద ప్రాబ్లమ్ వాస్ ఆయన పొలిటికలీ హీఈస్ అగేన్స్ట్ హిస్ వైఫ్. ఆయన ఫ్రస్ట్రేషన్ తీసుకోవాలంటే ఇట్లా తీసుకుంటున్నాడు. ఎవరో నన్ను నోటీస్ చేస్తారు, నాకు కొన్ని పబ్లిసిటీ వస్తుందని చూస్తున్నాడు అంతే. సుబ్రహ్మణ్య స్వామి ఈజ్ అ వెరీ సిమిలర్ థింగ్. పిఐఎల్ ఛాంపియన్ ఆయన కూడా, కానీ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఆయన పిఐఎల్కి రావట్లేదు, అటు పక్కన ఎక్కువ అటెన్షన్ ఇవ్వట్లేదు అనమాట. ఓకే. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసు ప్రాసిక్యూట్ చేసింది ఈయన్నే. గవర్నమెంట్ ఎప్పుడు కేసు ఫైల్ చేయలేదు. కరెక్ట్. ఈవెన్ రాహుల్ సుబ్రహ్మణ్యం స్వామి ఫైల్డ్ కేసు, కానీ ఇప్పుడు ఆ కేసు ఆయన ఫాలోఅప్ చేయట్లేదు. ఎందుకు? వెరీ ఆబ్వియస్. ఆయనకు సీట్ కావాలి, రాజ్యసభ సీట్ ఎక్కడి నుంచి అయినా కావాలి. ఐ థింక్ ఇది ఆల్రెడీ 80+. ఇంకా ఆయనకి పొలిటిక్స్లో ఉండాలి, ఇంకా నాకు సీట్ కావాలని చూస్తున్నారు. ఏమనంటే హార్వర్డ్ అంటాడు, ఎకానమిస్ట్ అంటాడు, అది అంటాడు, కానీ పొలిటిక్స్లో కూడా ఒక ఏజ్ ఉంది రిటైర్ అయ్యి వెళ్ళిపోవడానికి. అతర్ అలీ అనే వ్యక్తి మనకి ఎప్పుడు ప్రతి వీడియో చూస్తారైనా, ప్రతి వీడియో చూస్తారనుకుంటాను, ప్రతి వీడియోలో ఒక్కటైనా నెగటివ్ కమెంట్ ఆయన పెడతారు ఖచ్చితంగా. ఐ అప్రిషియేట్ యాక్చువల్లీ ఆయన చూసి దానికి కమెంట్ పెట్టాలని అనుకుంటున్నందుకు. నేను ఖచ్చితంగా తీసుకున్నాను సార్. ప్రోగ్రెస్ మనకొద్దు, స్టోన్ ఏజే బెస్ట్ అంటున్న రైట్ వింగ్స్, వీళ్లకు ప్రోగ్రెస్ వద్దు, ఎంత అన్ఎడ్యుకేటెడ్ ఉంటారో అన్ని ఓట్స్ వస్తాయి అని ఆయన రాశారు. ఒకటి ఇది యాక్చువల్లీ అదర్ వే అరౌండ్. ఇది లెఫ్ట్ వింగ్ కి సూట్ అవుతున్నది. లెఫ్ట్ వింగ్ ఫ్రీబీస్ అనేది ఎవరు ఇస్తున్నారు ఎక్కువ, రైట్ వింగ్ ఇవ్వట్లేదు. రైట్ మనం చూస్తాం కర్ణాటక, తమిళనాడు, ఇక్కడ ఆంధ్రాలో ఉండే జగన్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు నాయుడు గారు కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలు తీసుకోండి, ఇక్కడే కదా ఎక్కువ ఫ్రీబీస్ ఇచ్చేది. మోదీ గారు ఎక్కడైనా ఫ్రీబీస్ ఇచ్చారు? ఇవ్వలేదు. ఒక ఫార్మర్స్కి, రైతులకు మాత్రం 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు, అది కూడా యాజ్ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. ఓకే, ముందు అది మన ఫర్టిలైజర్స్ కోసం సబ్సిడీ ఇస్తుండే, అది ఇప్పుడు కూడా ఉంది. మళ్ళీ సీడ్స్ కోసం, ధాన్యాలు ఉంటే దానికోసం కూడా సబ్సిడీ ఇస్తారు, ఎందుకంటే చాలా స్ప్యూరియస్ సీడ్స్ మార్కెట్లో వచ్చిందని. కానీ మోదీ గారు ఎప్పుడు ఫ్రీబీస్ ఇవ్వలేదు. ఫ్రీ బస్సులో ఫ్రీ వెళ్ళండి, కరెంటు ఫ్రీ. అంటే అభివృద్ధి వద్దు, కేవలం మతాన్ని వీటి గురించి మాట్లాడారు. మతాలని గురించి ఏం మాట్లాడు? ఓవైసీ ఏమంటాడు? ఓవైసీ ఒక హిందూ, రేపు అన్ని బీజేపీ ఎంపీస్ ఒక తిలక్ వేసుకొని, ఒక టోపీ పెట్టుకొని, అంటే హిందువులు పెట్టుకున్న టోపీ, అట్లాంటి టోపీ పెట్టుకొని, కాండువా వేసుకొని తిరుగుతే ఎట్లా ఉంటుందండి? మీరు ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేస్తాడు, ఈడు హిందూ కట్టర్ హిందుత్వాది అని. కానీ ఓవైసీని ఎప్పుడైనా ఆయన గడ్డము, ఆయన టోపీ లేకుండా చూసారా? అది చూడరు మీరు, ఎందుకంటే దట్ ఐడెంటిటీ ఈజ్ ప్రిజర్వ్డ్. ఐఎమ్ అ ముస్లిం అనే ఐడెంటిటీ. కానీ హిందూస్లో 90% మంది అట్లా చేయరు. వాళ్ళు మీరు రోడ్డు మీద ఉంటే కూడా గుర్తుపట్టలేరు, ఈజ్ ఎ క్రిస్టియన్ ఆర్ హిందూ ఆర్ ముస్లిం అని. ముస్లిం ఆబ్వియస్లీ గుర్తుపట్టారు, గడ్డం పెట్టుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ ద రిలీజియస్ థింగ్ దిస్ దే ఆర్ ఎంటైటిల్ టు. కానీ ఆర్మ్ ఫోర్సెస్కి వచ్చేటప్పుడు, లేకుంటే పోలీస్ ఫోర్స్లో కూడా అలౌ చేయరు. తెలంగాణలో అలౌ చేస్తారు, కానీ మిగతా స్టేట్లో అలౌ చేయట్లేదు. కేరళలో కూడా అలౌ చేస్తున్నారు, కానీ చాలా మటుకు స్టేట్స్లో యూనిఫామ్ పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుంది, అది మెయింటైన్ చేయాల్సింది. కానీ ఈ అడిగిన ప్రశ్నకి రైట్ వింగ్లో ఫ్రీబీస్ తక్కువ, లెఫ్ట్ వింగ్లో ఫ్రీబీస్ ఎక్కువ. లెఫ్ట్ వింగ్ అంటే సెంటర్ అండ్ లెఫ్ట్ వింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన 3-4 స్టేట్స్ అక్కడే మీకు తెలిసిపోతుంది అక్కడ ఉన్నది. కానీ అతరలీ హెస్ గాట్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్. స్టోన్ ఏజ్లో ఏం లేదు, స్టోన్ ఏజ్కి ఎవరు వెళ్ళలేదు. ఇండియా హెస్ ప్రోగ్రెస్డ్ ఎ లాట్, 3rd లార్జెస్ట్ ఎకానమీకి వెళ్తున్నా. స్టోన్ ఏజ్లో మోదీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10వ స్థానంలో కూడా లేము మనం. సో అక్కడి నుంచి 3వ స్థానానికి తీసుకొస్తున్నా అంటే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ప్రోగ్రెసివ్ ఏజ్, నాట్ ద స్టోన్ ఏజ్. రైట్ సార్. ఇంకొక దినేష్ దొంతుల అనే వ్యక్తి పెట్టారు, సార్ రీసెంట్లీ దే హ్యావ్ బిన్ many instances of damaged infrastructure at different places, namely Delhi airport, near Ram Mandir and near Atal Setu. Please talk about that too. Unbetter. ఒకటి తర్వాత ఒకటి చూస్తున్నాం, విల్ గో రివర్స్. Yes. అటల్ సేతులో ఏం జరగలేదు, అది చాలా క్లియర్. ఇట్ వాజ్ అ సర్వీస్ రోడ్, అటల్ సేతుతో కనెక్షన్ ఏ లేదు దానికి. సర్వీస్ రోడ్ ముందు కూడా ఉండే. ఆ సర్వీస్ రోడ్ ఏమవుతుందంటే, బికాజ్ ఇట్ ఈస్ నెక్స్ట్ టు ద సీ ఉన్నప్పుడు ఎరోజన్ రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం మన దగ్గర మన బాపట్ల వైపు, లేకుంటే ఈ ఆంధ్ర వైపు ఉన్న కోస్టల్ ఏరియాస్ చూస్తే సీ ఇంకా ల్యాండ్కి లోపలికి వస్తూనే ఉంటుంది. ఒకసారి దానికి కాంక్రీట్ బ్యారియర్స్ వేస్తారు వాళ్ళు, అది ఇంకా లోపల రాకుండా ఉండడానికి. కేరళ లాంటి రాష్ట్రాల్లో
10-20 ఫీట్ ఒక్కొక్క సంవత్సరం లోపలికి వస్తుంది సముద్రం అనమాట. సో అది ఆపడానికి చేస్తారన్నమాట. అది చేసినప్పుడు అట్లాంటి ఒక సర్వీస్ రోడ్ కట్టారు. దానికి అటల్ సేతు ఈజ్ కన్స్ట్రక్టెడ్ అన్ పిల్లర్. దానికి క్రాక్లు ఎప్పుడు రావు. ఇట్స్ అనే పిల్లర్ అన్నమాట. కంటిన్యూస్ పిల్లర్స్ మీద వేశారు. అది సర్వీస్ రోడ్ బయట నుంచి ఇంకో సర్వీస్ రోడ్ వచ్చి కనెక్ట్ అవుతున్న సర్వీస్ రోడ్ మీద ఒక క్రాక్ వచ్చింది. క్రాక్ అంటే ఏంటి? ఆ మట్టి పడిపోయింది అక్కడికి అటువైపు. దాన్ని అదే రోజు ఫిలప్ చేసి ట్రాఫిక్ అట్లనే నడుస్తుంది, ప్రాబ్లం లేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వద్దాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ కొలాప్స్ అయిన స్ట్రక్చర్ 2009లో కట్టారు. ఇనాగ్రేట్ చేసింది మన్మోహన్ సింగ్ గారు. అది ఎయిర్పోర్ట్ నడిపిస్తున్న జిఎంఆర్ వాళ్ళు. ఆ కంప్లీట్ స్ట్రక్చర్ కట్టినా కూడా వాళ్ళే. దానికన్నా ముందున్న ఎయిర్పోర్ట్ కానీ T1 అని చెప్పి దాన్ని మోడర్నైజ్ చేశారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ మన ముంబ్రా, ఇక్కడ గుజరాత్లో ఒక పోర్ట్లో ముంబ్రా పోర్ట్లో అదానీ మెయింటైన్ చేసిన పోర్ట్ అనుకుంటాను. ఆ పోర్ట్లో డ్రగ్స్ పట్టుకుంటే అదానీ మీద వీళ్ళందరూ ట్రోల్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఇందిరాగాంధీ మీద పేరున్న ఎయిర్పోర్ట్ మీద ట్రోల్ చేయాలి కదండి. ఇందిరాగాంధీ గారి పేరు మీద ఉంది ఎయిర్పోర్ట్ అని. సరే, జిఎంఆర్ వాళ్ళు పెట్టారు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. దానికి గవర్నమెంట్తో సంబంధం లేదు. బట్ గవర్నమెంట్కి ఒక ఓవర్సీయింగ్ అథారిటీ ఉంటుంది. కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇట్లానే ఘటన జరిగింది. అప్పుడు కూడా మీకు గుర్తుంటుంది, సైక్లోన్ వచ్చినప్పుడు, హుడ్ అనుకుంటాను, హుడ్ వచ్చినప్పుడు అది జరిగింది ఆ టైంలో. సో ఇది కూడా ఒక సైక్లోనిక్ స్టామ్ లాగా ఉండే. ఇట్ వాస్ వెరీ హెవీ విండ్స్. అక్కడ ఢిల్లీ ఒకటే కాదు, ఢిల్లీ చుట్టుపక్కల చాలా ఏరియాస్లో డ్యామేజ్ చేసింది. అయోధ్యకి వచ్చేటప్పుడు అయోధ్యకి ఎంట్రీ ఉన్న రోడ్స్ మీద జరిగింది ఇది. అయోధ్యకి వచ్చే రోడ్స్ మీద దానికి యూపీ గవర్నమెంట్ ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు. మీరు చూస్తున్నారు ఈ విపరీతమైన వర్షం. అక్కడ ఒకటే కాదు, బీహార్లో 11 బ్రిడ్జులు పడిపోయినాయి. అవును. ఇప్పుడు ఎవరిని తిడతారండి? అదంతా లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో కట్టింది. అది నితీష్ కుమార్ వీళ్ళతో ఉన్నప్పటి కట్ట వాళ్ళతో ఉన్న కట్టాడో చూస్తారా? ఒక స్టాండర్డ్ మీరు ఇదే బ్రిడ్జ్ కొలాప్స్ మీరు తెలంగాణలో కూడా చూశారు కదా. మేడిగడ్డ మీద మన బ్యారేజ్ చూశారు కదా. ఇప్పుడు కాళేశ్వరం మాట్లాడుతున్నాం కదా. సో ఇక్కడ కూడా చెప్పొచ్చా మీరు మీరేం చేశారు? మీరు కూడా సరే, దర్ ఇస్ బీన్ డ్యామేజ్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. డ్యామేజ్ జరిగింది, దానికి రెస్పాన్సిబుల్ ఎవరున్నారో వాళ్ళు చేయాల్సింది. బట్ దిస్ ఈస్ అ ప్రైవేట్ ఎయిర్పోర్ట్. లెట్ us రిమెంబర్ దాట్. అట్లాంటి ప్రైవేట్ చాలా ఆర్గనైజేషన్స్ ఉంటుంది. బిల్డింగ్లు పడిపోయిన కేసులు ఉన్నాయి. కానీ ఇది డెఫినెట్లీ దెర్ హ్యాస్ టు బి సమ్ యాక్షన్. అది జిఎంఆర్ వాళ్ళు చూసుకుంటారు. బికాజ్ ఎయిర్పోర్ట్ ఇస్ అండర్ దెమ్. ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇచ్చింది, కాంట్రాక్ట్ ఇచ్చింది సోనియా గాంధీ వాళ్ళ గవర్నమెంట్, నాట్ మన్మోహన్ సింగ్. అండ్ లెట్ మీ కరెక్ట్, దట్ డెసిషన్ వాజ్ టేకెన్ బై సోనియా గాంధీ. దాని వెనక పెద్ద ఒక స్టోరీ ఉంది. హౌ అన్ ఇటాలియన్ కంపెనీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అనేది మనం దానికి ఎప్పుడు వెళ్ళక్కర్లేదు. కానీ జిఎంఆర్కి అప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు అప్పుడు ఉన్న యూపీఏ గవర్నమెంట్ హయాంలో ద డెసిషన్ వాజ్ టేకెన్ అట్ వెరీ హై పొలిటికల్ లెవెల్. ఇట్లాంటి ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఫస్ట్ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ కేరళలో ఉంది. ఓకే, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు లులు గ్రూప్ వాళ్ళ చేతిలో ఉంది. కానీ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. స్టేట్ గవర్నమెంట్కి 20% ఎంతో స్టేక్ ఉంది, ల్యాండ్ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి. మన దగ్గర కూడా స్టేట్ గవర్నమెంట్కి స్టేక్ ఉంది. ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్లో కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉంది. ఎందుకంటే ల్యాండ్ వాళ్ళు కొంచెం ఇచ్చారు. ఆ ల్యాండ్కి వాళ్ళకి కొంచెం స్టేక్ ఇచ్చారు. మిగతా ల్యాండ్ జిఎంఆర్ వాళ్ళు కొనుక్కున్నారు. అన్ని ఎయిర్పోర్ట్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఉంది కదండి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా మటుకు ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న బర్డ్ స్ట్రైక్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే చాలా లొకాలిటీస్ నుంచి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్స్కి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నప్పుడు కొంత స్పీడ్గా చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఈ చేసిన స్ట్రక్చర్ కూడా మీరు చూసుంటారు. ఇదే స్ట్రక్చర్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? మీకు స్ట్రక్చర్ మీకు హజ్కి వెళ్ళినప్పుడు ఇదే టైప్ టెంట్స్ కనిపిస్తుంది మీకు అక్కడ. కరెక్ట్. ఓకే, ఎందుకంటే దిస్ ఇస్ లైట్ వెయిట్ థింగ్ అండ్ డెఫినెట్లీ దిస్ అన్ ఇంజనీరింగ్ ఫాల్ట్. అది అంత పెద్ద పిల్లర్లు పడాల్సింది ఏమొచ్చింది, దానికి ఏమైనా కింద రప్చర్ ఏమైనా ఉండేనా, ఇంజనీరింగ్ క్వశ్చన్, దానికి ఎంక్వైరీ నడుస్తుంది. దాని తర్వాత ఎంక్వైరీ రానియండి. రిపోర్ట్ వచ్చే ముందు మోదీ గారు చేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు బంద్ చేసేసారు. ఎందుకంటే సాయంత్రం దాకా మన యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ చెప్పినప్పుడు ఇమీడియట్గా రామ్మోహన్ నాయుడు చెప్పారు, ఇది కాదు, ఇది 2009 మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో ఇనాగ్రేట్ చేయగానే అప్పుడు ట్రోల్ అని బంద్ అయిపోయినాయి. సో మోదీ గారు చేశారు దానికోసం, దానికి ఇంకేం లేదు. ఇప్పుడు నేను అదే అడుగుతాను సార్. ఇప్పుడు ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్దాం. బేసికలీ మీరు అడిగిన దాని నుంచి నేను లీడ్ తీసుకుందామని నాకు అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు అటల్ సేతు గురించి కావచ్చు, అయోధ్య రామాలయానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ గురించి కావచ్చు. అంటే మొన్న ఒక వీడియో నేను చూశాను దీంట్లో ట్విట్టర్లో అనుకుంటాను. ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఏసీ పని చేయట్లేదని, ఒకరు ఏసీ పని చేయట్లేదని, మాకు చల్లటి వాటర్ బాటిల్స్ ఇవ్వలేదని, అదొకటి. అంటే ద పాయింట్ ఏంటంటే మోదీ గారి లేదా మోదీ హయాంలో వచ్చినటువంటి ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీ అయినా సరే, అంటే ఒక పీక్స్లోకి వెళ్ళిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు
ఇప్పుడు మనం చిన్నప్పుడు మన ఊర్లలో చెప్పేవాళ్ళు యాక్చువల్లీ ఏదైనా ఒక దాన్ని ఒక పెద్ద పెద్ద ఇల్లునో లేకపోతే దేన్నో ఒక దాన్ని బాగా ఎక్కువ ప్రచారం చేశారనుకోండి, కొంచెం ఒక పెద్దదిగా ఒక మాన్యుమెంట్గా దాన్ని మనం చూపించామనుకోండి, అప్పుడు ఏమైందంటే పక్కనింటేవాడు అక్కడ ఉండేవాడు ఇక్కడ ఉండే ప్రతి ఒక్కడు చూసావా దీని పెచ్చులుడాయి, చూసావా దీని ఇట్లా బాగాలేదు, చూసావా అది బాగాలేదు, ఈ క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి. కరెక్ట్ సార్. సో ఇప్పుడు నాకు తెలిసి 10 years ఆఫ్ మోదీ రెజీమ్ లో జరిగినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు ఇక చిన్న చిన్న వాటికి కూడా ఒక పెద్ద రాద్ధాంతం జరిగే అవకాశం ఉంటుందా? అంటే అది మోదీ అనే ఒక పాయింటే మేజరా ఇప్పుడు? ఇది దేశానికి సంబంధించిన సొత్తు, ఇది దేశానికి సంబంధించిన అంశము అంటే మరి గతంలో జరిగిన వాటి అన్ని బరాఖున్ మాఫ్ అన్నట్టుగా అన్ని విక్తాయి. కరెక్ట్, అంతేనా? మీరు చూడండి, అది ఎన్నో కొలాప్సులు జరిగినాయి కదా యూపీఏ హయాంలో, ఎన్నో జరిగినాయి. మనకు తెలుసు కామన్వెల్త్ గేమ్స్ స్కామ్లో కూడా అక్కడి నుంచి మొదలైందండి. కామన్వెల్త్ అది స్టార్ట్ అయ్యే ముందు బ్రిడ్జ్ పడిపోయింది కంప్లీట్గా దాని దగ్గరే. సో అట్లాంటి ఘటనలు చాలా జరిగింది. సరే, మోదీ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ చూడండి, ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ చూడండి. వందే భారత్ ట్రైన్ గురించి మాట్లాడితే ఇదే వందే భారత్ ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు కదా సాయి గారు. కొత్త టెక్నాలజీ ఏం కాదు, అప్పుడున్న టెక్నాలజీ అది. అదే ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేస్తున్నారు పెరంబూర్లో. ఎందుకు చేయలేదండి అప్పుడు? బికాజ్ సంబడీ వాజ్ నాట్ విల్లింగ్ టు టేక్ అ రిస్క్ ఆన్ దిస్. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది, వందే భారత్ ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు నాకు కూడా గుర్తు, సికింద్రాబాద్ స్టేషన్లో ఫస్ట్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డజన్ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది ఒక ట్రైన్ విశాఖపట్నంకి. అప్పుడు ఎంత వీళ్ళు ద కైండ్ ఆఫ్ ట్రోల్స్ ఇక్కడ ఉండే మోదీ గారి మీద, ఈ వందే భారత్ ఎవడు పోతాడు ఇంత డబ్బులు ఇచ్చి, పేదోళ్ళు ఎవరైనా వందే భారత్లో పోతారా, అది ఇదని. ఇప్పుడు మన 2 ట్రైన్లు ఉన్నాయండి, టికెట్ ట్రై చేసి చూడండి. కేరళ 2 వందే భారత్ నడుస్తుంది, టికెట్ ట్రై చేయండి. సో దెర్ ఇస్ అన్ ఆడియన్స్ విల్ ట్రావెల్ ఇన్ దట్. ఇప్పుడు మనకు పేదోళ్ళు చూసుకోవాలని చెప్పి ఫ్లైట్లు పెట్టకూడదు, ఫ్లైట్లో కూడా వెళ్తున్నారు కదా చాలామంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ ట్రావెల్ చేయడంలో ఎయిర్ డెక్కన్ నుంచి స్టార్ట్ అయింది అది. దాని తర్వాత జెట్ ఎయిర్వేస్ వచ్చింది మళ్ళీ. నాకు సారీ సార్, అంటే మన దేశంలో ఏంటంటే మిడిల్ క్లాస్ అన్నా లోవర్ మిడిల్ క్లాస్ అన్నా యాక్చువల్లీ వాళ్ళ మీద ప్రేమ అనుకుంటారు, కానీ వాళ్ళు అలాగే బతకాలి అనే ఒక భావన ఇన్స్టిట్యూషనలైజ్ చేశారు. కరెక్ట్. అంటే అది ఫ్లైట్ అనగానే అది ఎవడో బాగా డబ్బున్నవాడిది, నీది కాదు, చిన్నప్పటి నుంచే అది మనది కాదు మనది కాదు మనది కాదు అని మనం అలాగే ఉండేలా చేశారు. యాక్చువల్లీ ఈ విషయం అర్థం కాకుండా ఇప్పుడు చూడండి, నిజానికి ఫ్లైట్లో ఎక్కుతున్న వాళ్ళు మీరు రెగ్యులర్ ఈ మధ్యకాలంలో చూస్తేనైతే అసలు బస్ స్టాండ్ లాగా ఉంది ఫ్లైట్, ఎయిర్పోర్ట్. నేను లదాఖ్ వెళ్ళాను సాయి గారు 2 నెలల ముందు. ఆ ఫ్లైట్లో ఉన్న 220 సీట్లలో ఆల్మోస్ట్ 180 సీట్లు లేబరర్స్ బీహార్ యూపీ నుంచి. నేను వాళ్ళతో ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. చేరుకోవాలంటే మనాలి నుంచి వెళ్తే చాలా పెద్ద డిస్టెన్స్. సో వీళ్ళు బీహార్ ఫ్లైట్ లో తీసుకెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఒక థ్రిల్ చూడండి, దట్ దే ట్రావెల్డ్ ఇన్ అ ఫ్లైట్ అని చెప్పి ఫ్యామిలీతో సహా వెళ్తున్నారు. 2-3 వాళ్ళ పిల్లల ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ వెళ్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. జరగాల్సింది. ఎందుకంటే ఈ పేదోళ్ళుగా ఉంచడం అనేది ఒక స్ట్రాటజీ ఆఫ్ కమ్యూనిస్ట్. కమ్యూనిజం స్ట్రాటజీ అది. కరెక్ట్. అదే స్ట్రాటజీ ఓవైసీ ఓల్డ్ సిటీలో చేసుకుంటాడు. ఎందుకంటే చదువుకున్నాడు ఓల్డ్ సిటీ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళిపోతాడు. అదే ఆయనకు భయం, చదువుకూడదు. చదువు నుంచి దబాయించి పెట్టేస్తే వాడు నేను చెప్పిన మాట వింటాడు. అదే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని అది చేస్తారు, ఇది చేస్తారు. ఆ మైండ్ సెట్ మీద బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది అనమాట. అది చదువు లేనివాడు అది ఆలోచించాడు. ఇప్పుడు వందే భారత్ ఇన్ని ట్రైన్లు నడుస్తున్నప్పుడు ఒక ట్రైన్లో ఏసీ పోయిందనగానే ఇంత పెద్ద గొడవ, అది కూడా ఒక్క కోచ్లో పోయినప్పుడు ఇంత పెద్ద గొడవ. ఎందుకంటే మోదీ టార్గెట్ ఇస్ వెరీ క్లియర్. నేను ఫస్ట్ టైం నేను మొన్న మధ్య తిరుపతి పోయి వస్తూ ఉంటే సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్లో దుప్పట్లకి వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్స్ కొంచెం మరకలంటే ఉంది ఉంటే, చూసారండి మోదీ వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అని అన్నాడు. అంటే మోదీ వచ్చి ఉతకాలని అడిగాను. అదే మోదీ వచ్చి ఉతకాలి, మోదీ వచ్చి ఆయన చేయాలి, మోదీ లింక్ అంతే. ద ప్రాబ్లమ్ దీని ముందు అకౌంటబిలిటీ లేకుండా ఎవరైనా అడిగారా మన్మోహన్ సింగ్ రెస్పాన్సిబుల్ అని? దానికన్నా ముందు వచ్చిన గవర్నమెంట్ ఇందర్ కుమార్ గుజ్రాల్ రెస్పాన్సిబుల్, నరసింహారావు గారు రెస్పాన్సిబుల్ అని చెప్పారు. ఓవరాల్ ఎస్, హ్యారీ ట్రూమన్ డెస్క్ మీద ఒక బోర్డు ఉంటుండే, ద బక్ స్టాప్స్ హియర్ అని. అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే రెస్పాన్సిబిలిటీ నా దగ్గర ఉంటుంది, నా దగ్గర వచ్చి ఆగిపోతుంది రెస్పాన్సిబిలిటీ. నేను ఇంకోని మీద వేయలేను. అరే ఆ ఇంజిన్ డ్రైవర్ని చూడండి, వాడు సరిగా బండి నడిపేయలేదు, దానికోసం యాక్సిడెంట్ జరిగింది. ఎస్, కవచ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేదు. అది కవచ్ సిస్టమ్ మాక్సిమం సౌత్ సెంట్రల్ రైల్వేలో ఇన్స్టాల్ చేస్తారు. ఇక్కడ ఒక యాక్సిడెంట్ కూడా జరగట్లేదు ఇప్పుడు, బికాజ్ ఇట్ ఇస్ ఇన్స్టాల్డ్ హియర్ ఫస్ట్. 1500 కిలోమీటర్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. టైం పడుతుంది. ఒక్కొక్క కిలోమీటర్కి 12-13 కోట్ల రూపాయలు అవుతుంది. ఇమాజిన్, దే ఆర్ డూయింగ్ ఇట్. కానీ యాక్సిడెంట్ జరగంగానే అశ్విని వైష్ణవ్ హస్ టు రిజైన్. నీట్ ఎగ్జామ్ పోగానే ధర్మేంద్ర ప్రధాన్ ఎలక్షన్ టైంలో హీ వాజ్ నాట్ ఇన్ గోయింగ్ టు మినిస్ట్రీ ఆల్సో.
ఎందుకంటే ఆ ఎగ్జామ్ జరిగిన టైంలో ఈ వాజ్ టెక్నికలీ నాట్ అ మినిస్టర్, ఐ మీన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు. సో హౌ కెన్ యూ టెల్ ఈజ్ రెస్పాన్సిబుల్? ఆయన రిజైన్ చేస్తే ప్రాబ్లం అన్నీ అయిపోతుందా? సరే ఆయన రిజైన్ చేయండి, నో ప్రాబ్లం, మోదీ విల్ రెడీలీ అగ్రీ. రేపు ఇంకో మినిస్టర్ వస్తాడు, రేపు మళ్ళీ పేపర్ లీక్ అయింది అనుకోండి, వీళ్ళు వాడు కూడా రిజైన్ చేయాలి. మీ ఎంతమంది రిజైన్ చేపిస్తారు మీరు? రిజిగ్నేషన్ ఇస్ నాట్ నాకు ఇంకోటి అనిపిస్తుంది అంటే ఇది ఈక్వలైజ్ చేయడమేమో అని. అంటే అంతకు ముందు వాళ్ళు ఇలా చేశారు, బీజేపీ ఇలాగే చేస్తుంది. సో మాకేం అంటే అంటే పాయింట్ ఏంటంటే గొప్పగా చేస్తున్న దాన్ని నువ్వు అలా ఈక్వలైజ్ చేయడం అనమాట. సో ఇక్కడికి ఉన్నారు, ఇది ఇక్కడ ఉన్నారు, సో రెండింటిని ఈక్వలైజ్ చేస్తే అయిపోతుంది. సో అది ఒక పొలిటికల్ నారేటివ్ లో భాగం. డిబేట్ మీరు పార్లమెంట్ లో డిబేట్ చూసారా? ఎగ్జాక్ట్లీ దాంట్లోకి వస్తుంది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు ఏ గొడవ లేకుండే, అందరు విన్నారు స్పీచ్. అవును. కానీ మోదీ గారు మాట్లాడడం మొదలు పెడుతున్నప్పుడు గొడవ మొదలైంది. ఇది ఇప్పుడు కాదు, లాస్ట్ టైం కూడా మీకు గుర్తుంటుంది, లాస్ట్ లోక్సభలో కూడా మోదీ గారు మాట్లాడారు. ఆయన అంటున్నాడు నా మైక్ స్విచ్ ఆఫ్ చేశారంటున్నాడు. అది నేను లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మైక్ స్విచ్ ఆఫ్ చేయడం. ఆయన అన్నారు, ఓం బిర్లా గారు అన్నారు, కొడుకున్నెల్ సురేష్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ప్యానల్ ఆఫ్ స్పీకర్స్, కాంగ్రెస్ లీడర్, కేరళ నుంచి ఉన్న ఎంపీ. ఆయన కూడా వచ్చి కూర్చుంటాడు కదా స్పీకర్ కోసం. ఒక కంటిన్యూస్గా ఓం బిర్లా గారు కూర్చోరు, ఒక 6-7 మంది ఉంటారు స్పీకర్స్, అంటే రీప్లేస్మెంట్ వాళ్ళు వచ్చి ఓం బిర్లా గారు బ్రేక్ తీసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మన మీ పక్కన ఉన్నాడు కొడుకు, ఆయన దగ్గర అడగండి ఏమైనా స్విచ్ ఉందా అని. ఈజ్ నాట్ మెచ్యూరిటీ లేదు. అగ్నివీర్ స్కీమ్ తీసుకోండి సాయి గారు, అగ్నివీర్ స్కీమ్ మీద ఎంత నెగటివ్. ఇవాళ ఇండియన్ ఆర్మీ హ్యాడ్ టు ఇష్యూ ఎ క్లారిఫికేషన్. మన ఆర్మీ మీద హీఈస్ పుట్టింగ్ డౌట్స్ ఆన్ ద ఇండియన్ ఆర్మీ. అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక గొడవ చేస్తే పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పి ఆర్మీ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ రాహుల్ గాంధీ ఈజ్ అటాకింగ్. ఫస్ట్ టైం కాదు ఇది. సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు ప్రూఫ్ అడిగాడు, బాలాకోట్ స్ట్రైక్ చేసినట్టు ప్రూఫ్ అడిగాడు. ప్రూఫ్ ఎక్కడ? అక్కడ చెట్లు పడిపోయినా ఎవడు కావాలి అన్నాడు. మీరు వెళ్ళారు అక్కడికి? రాహుల్ గాంధీ వెళ్ళి చూసాడా? పాకిస్తాన్ చెప్పిన అదే లైన్, ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ యూజ్ సేమ్ లైన్. చెట్లు పడ్డాయి అక్కడ ఎవరు రావలేదు అన్నాడు. మళ్ళీ అక్కడ దాని తర్వాత ఎవరు కనిపించలేదు కానీ ఆ ఏరియాలో. దానికన్నా ముందు చాలా మంది శాటిలైట్ ఇమేజ్లో తిరుగుతున్నారు. చైనా లోపలికి వచ్చేసి కొడుతున్నారు మన ఆర్మీని. ఇదే కదా 43,000 స్క్వేర్ కిలోమీటర్స్, ఆల్మోస్ట్ స్టేట్ ఆఫ్ సైజ్ ఆఫ్ హర్యానా చైనాకి గిఫ్ట్ చేసిన నెహ్రూ. ఎవరు అడగలేదు అప్పుడు. ఇదే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడే దాని గురించి? చైనా 5 కిలోమీటర్ ఇక్కడికి వచ్చిందని. మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడు భయ్యా? ఈసారి రాలేదు కూడా ఇంకా అసలు. సో అది చెప్తున్నా, ఈ పర్టికులర్ ఫర్ దిస్ అగ్నివీర్ అజయ్ కుమార్ చనిపోయిన దాని ప్రకారం ఇండియన్ ఆర్మీ టుడే హస్ గివెన్ ఎ క్లారిఫికేషన్. హిస్ ఫ్యూనరల్ వాజ్ హెల్డ్ విత్ ఫుల్ మిలిటరీ రైట్స్, ఫుల్ ఆనర్స్ తో చేశారు వాళ్ళు. అది కాకుండా ఆయన చనిపోయిన దానికి ఇమ్మీడియట్గా ఆయనకి 98.93 lakh rupees ఇచ్చారు, అంటే ఆల్మోస్ట్ ₹1 కోటి. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఒక పైసా వేయలేదు నేను వాళ్ళ ఇంటికి. వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు మాకు వచ్చేసిన డబ్బులు వచ్చినాయని. అసలు సమాధానమే ఉండదు సార్ కనీసం. వీళ్ళ నుంచి అబద్ధం చెప్పి జంప్ అయిపోతాడు. షూట్ అండ్ స్కూట్ పాలసీ ఇది. దీనికి ఇప్పుడు కదా లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీ అప్పడానికి 50% అటెండెన్స్ ఉండే, దానికన్నా ముందు 30% అటెండెన్స్ ఉండే. ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. ఇప్పుడు ఏంటంటే కెమెరా ఉంది కదా, సో నేనేనే చెప్పుకుంటాను. దాని తర్వాత స్పీకర్ తీసి పక్కన పడేస్తే ఎక్స్పాండ్ చేస్తే కూడా ఆ వీడియో ఉంటుంది అక్కడే. సో మోదీ గారిని తిట్టడం, నీట్ ఎగ్జామ్ గురించి తిట్టడం. నేను అదే అడిగాను, లాలూ ప్రసాద్ యాదవ్ ఎంపీలు మీ పార్లమెంట్లో కూర్చున్నారు, మీ పక్కన కూర్చున్నారు. వాళ్ళ బాస్ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వేలు అపాయింట్మెంట్ ఇవ్వడానికి స్థలాలు తీసుకొని డబ్బులు కాదు ల్యాండ్ గుంజుకున్నాడు క్యాండిడేట్స్ దగ్గర, ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ చేసిన దానికి ఈ వాజ్ కన్విక్టెడ్ అండ్ ఈ వాజ్ సెంట్ టు జైల్. అట్లాంటి మనిషి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? సరే, వీ కాంట్ సే ఒక నీట్ జరిగిందని చెప్పి అది కూడా ఈక్వైట్ చేయాలని. ఎస్, దోజు లీక్ ద పేపర్స్ ఇన్ నీట్. ఇప్పుడు కాదు, ఇప్పుడు బయటకు వస్తుంది ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, 10-12 సంవత్సరాల ముందు కూడా ఫస్ట్ టైం నీట్ స్టార్టెడ్, అప్పుడు కూడా ఇదే పాలసీ ఉండే. సేమ్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్. చాలా మటుకు క్యాండిడేట్స్ ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఆఫ్ క్యాండిడేట్స్ చూస్తున్నారు. 10 సంవత్సరాల ముందు నుంచి పాస్ అయిన క్యాండిడేట్స్ని చూస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళని చెప్పేసి. ఏదో ఒక ఇన్స్టిట్యూట్, ఏదో ఒక స్కూల్ నుంచి ఎగ్జామ్ రాశారు వీళ్ళందరూ. అక్కడ సెంటర్ ఉండే, అక్కడి నుంచి అందరు పాస్ అయ్యారు, అందరికి మంచి ర్యాంక్స్ వచ్చినాయి. సో నౌ దే ఆర్ గోయింగ్ బ్యాక్. టైం పడుతుంది దానికి, కానీ రైట్ నౌ ఇట్స్ ఫిక్స్ ద అకౌంటబిలిటీ. దానికి చాలా మంది సజెషన్స్ కూడా ఇచ్చారు ఎక్స్పర్ట్స్. ఏమంటే ఒకటి, మూవ్ టు ద ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ కాకుండా. సెకండ్, బయోమెట్రిక్ అండ్ ఐరిస్ స్కాన్ పెట్టండి, సో దట్ ఇంపర్సనేషన్ ఉండదు. ఇప్పుడు ఐఐటి జేఈలో కూడా 3-4 పట్టుకున్నారు బాంబేలో. అక్కడ ఏం చేశారంటే ఒకడు వచ్చి ఎగ్జామ్ సెంటర్లో వచ్చి బయోమెట్రిక్ పెట్టాడు, వాడు అట్ల నుంచి బయటికి వెళ్ళిపోయాడు, ఇంకోటి వచ్చి వాని ప్లేస్లో కూర్చొని ఎగ్జామ్ రాశాడు. సో ద ఐడియా ఈజ్ ఆల్సో దట్ యూ టు బీట్ దట్ సిస్టమ్. మన దగ్గర ఆధార్ కార్డు ఉన్నప్పుడు, మన దగ్గర 10 ఫింగర్ ప్రింట్స్ ఉన్నప్పుడు, ఐరిస్ స్కాన్ కూడా తీసుకున్నప్పుడు వీ షుడ్ యూజ్ ఆల్ దట్ టెక్నాలజీ. ఎస్, ఎగ్జామ్ మనం ఇప్పుడు చెప్తున్న సైగర్ 25 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఎక్కడో దిబ్రూగర్ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరంలో ఒక స్కూల్లో ఎగ్జామ్ ఉంది, సెంటర్. ఎవరు కంట్రోల్ చేస్తారు దాన్ని? మోదీ గారు వెళ్ళి కూర్చుంటారా? ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళి కూర్చుంటాడు అక్కడ? అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఇస్ కంట్రోలింగ్ ద ఎగ్జామ్.
ఇప్పుడు మీకు గుర్తుంటుంది, మీరు కూడా స్కూల్లో చదివినప్పుడు, నేను స్కూల్లో చదివినప్పుడు కూడా మన స్కూల్ సెంటర్ ఎగ్జామ్ వచ్చినప్పుడు మనం అక్కడే అదే సెంటర్లో మనకు కూడా సెంటర్ వస్తే మన ప్రిన్సిపల్ టీచర్స్ అక్కడ రారు, వాళ్ళు ఇంకో స్కూల్కి వెళ్తారు. వాళ్ళు దే విల్ నాట్ బీ దేర్ ఇన్ ద సేమ్ స్కూల్. ఇదే పని అంటే అక్కడే కాంప్రమైజ్ అయింది ఇదంతా. దట్ సెంటర్ ప్రిన్సిపల్స్, సెంటర్ అక్కడున్న టీచర్స్ వీళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యారు. పేపర్ 8 గంటలకు తెరవాలంటే 9 గంటలకు తెరవాలంటే గంట సేపు ముందు తెరిచేశారు. ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలిసిపోతుందా? ఎవరికి తెలియదు. ప్రిన్సిపల్ రూమ్లో పేపర్ ఉంది, ఆడు ఎక్కడైనా ఎస్బీఐలోనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పేపర్లు తెచ్చుకుంటాడు. పొద్దున 9 గంటలకు పేపర్ తెరవాలి, 8 గంటలు తెలుసుకుంటాడు పేపర్. అంత జరిగేది అక్కడ. ఇన్ని థౌజండ్స్ ఆఫ్ సెంటర్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? అండ్ ఐఐటి హెస్ ప్రూవ్డ్ ఇట్ రైట్. అంటే అకాడమిక్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు. ఒక సంవత్సరంలో ఐఐటి జేఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఒక సెంటర్, ఒకసారి ఐఐటి మద్రాస్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఐఐటి బాంబే ఉండొచ్చు, థర్డ్ ఇయర్ ఐఐటి కాన్పూర్ ఉండొచ్చు, దెన్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్. వీళ్ళు కంప్లీట్ ఇన్స్టిట్యూషన్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఏమైనా ఫాల్ట్ వస్తే ఐఐటి ఖరగ్పూర్ కండక్ట్ చేసిన ఎగ్జామ్, ఐఐటి ఖరగ్పూర్ రైట్ ఫ్రమ్ ప్రొఫెసర్స్ టు ఎవ్రీబడి, డైరెక్టర్ దాకా అందరూ రెస్పాన్సిబుల్ ఉంటారు. సో దే మేక్ ష్యూర్ నథింగ్ గోస్ రాంగ్. దానికి అఫ్ కోర్స్ ఇట్స్ ఈజీ బికాజ్ ఇట్స్ ఆన్లైన్ ఎగ్జామ్. దానికి ఉన్న ఫాల్ట్స్ దానికి ఉన్నాయి, ఓఎంఆర్ మార్కింగ్ షీట్స్ కానీ మిగతా ఏమైనా కానివ్వండి. సో డెఫినెట్లీ ఈ ఆర్మీని ఇట్లా డిమీన్ చేయడంలో రాహుల్ గాంధీ చేసినది. ఇన్ఫాక్ట్ బాన్సురి స్వరాజ్ టు టెల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. మీరు ఒక అలిగేషన్ లోక్సభలో చేసేటప్పుడు ముందు స్పీకర్కి నోటీస్ ఇవ్వాలి. నేను ఈ మాట చెప్పబోతున్నాను, దాని ప్రూఫ్ ఇదండి. స్పీకర్ చూసి మీకు పర్మిషన్ ఇస్తాడు. రాహుల్ గాంధీ చేయట్లేదు. అలా మాట్లాడింది ప్రెసిడెంట్స్ అడ్రస్ గురించి మాట్లాడాలి అంటే ప్రెసిడెంట్ మాట్లాడిన పాయింట్స్ మెన్షన్ చేయాలి డిబేట్లో. అది చేయకుండా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. స్పీకర్ ఇమీడియట్లీ తీసేసాడు, పాయింట్ ఆపేసిండు. ఆయన మీరు మాట్లాడకూడదు, దిస్ ఇస్ నాట్ రైట్. ఏం చేశాడు? నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాడు, అది కూడా అవుట్ ఆఫ్ సిలబస్ మాట్లాడాడు, అది కూడా స్పీకర్ కట్ చేశాడు. ఇదే ఆయనకి ఇచ్చిన టైం 3 నిమిషాలు, 6 నిమిషాలు, 9 నిమిషాలు ఉంటుంది. వాళ్ళ పార్టీకి గంట సేపు ఎక్కడ ఉంటుంది నంబర్ ఆఫ్ ఎంపీస్ బట్టి. ఆయనకి 99 ఉంది. ఇప్పుడు కూడా ఏమనుకుంటాడే నాకు 199 మార్కులు వచ్చింది అనుకుంటున్నాను. అది మోదీ గారు చెప్పినట్లు 534 కాదు ఆయన ఆలోచించేది. బట్ ద పాయింట్ ఈస్ హీస్ జంపింగ్, స్కూటింగ్ అండ్ గెటింగ్ అవే. అది ఇంకోటి అంటే సాయి గారు మీరు కేసు కూడా వేయలేరు యాజ్ పర్ ద రూల్స్. లోక్సభలో ఏం చేసినా ఏం చెప్పినా, రాజ్యసభలో ఏం చేసినా ఏం చెప్పినా, ఈవెన్ అసెంబ్లీలో కూడా మీరు వాళ్ళ మీద కేసు వేయలేరు. దట్స్ అ ప్రివిలేజ్ దే హ్యావ్. చాలా మంది అడిగారు స్పీకర్ హ్యాస్ టు టేక్ కాల్, బట్ స్పీకర్ ఆల్సో కెనాట్ డూ మచ్. ప్రివిలేజెస్ కమిటీ ముందు మెన్షన్ చేయొచ్చు, ఈ ప్రివిలేజ్ వైలేట్ చేశారని చెప్పి దాని కమిటీ ఉంటుంది. దానిలో గొడవ అలా అన్ని పార్టీలు ఉంటే వాళ్ళందరూ కొట్టుకుంటారు. మనం చూసాం రాజీవ్ గాంధీ టైం నుంచి ప్రివిలేజ్ కమిటీ ఏం చేసి మనం చూసాం మనం. సో ప్రివిలేజ్ కమిటీ కూడా ఏం చేయలేరు. సో ఇట్లాంటి పాలసీలో దిస్ ఇస్ సంథింగ్ దట్ మోదీ అగైన్ టుక్ అప్. ఫస్ట్ టైం మోదీ గారి లాంగ్వేజ్ అగ్రెషన్ చూశాను నేను. మీరు చేసిన ఇప్పుడు దాకా చేసిన ఇంకా ముందు చేయనియను మిమ్మల్ని కానీ ప్రాబ్లం ఏంటంటే బీజేపీ వైపు నుంచి మాట్లాడే వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఒక మోదీ గారు లేకపోతే ఇంకొకరిద్దరు మాట్లాడతారు, అమిత్ షా గారు మాట్లాడతారు, లేకుంటే ఎవరు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడతారు, కిరణ్ రిజిజు మాట్లాడతారు. ఎవ్రీ బీజేపీ ఎంపీ హ్యాస్ టు కౌంటర్ రాహుల్ గాంధీ. ఎందుకంటే ఆయన చూసారు కదా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఈజ్ డైరెక్టింగ్ ఇస్ ఎంపీస్, వెళ్ళండి ముందుకెళ్ళండి స్పీకర్ అని చెప్తున్నాడా అంటే అసలు ఇంత దారుణంగా అంటే అసలు యూఆర్ ఏ లీడర్ ఆఫ్ అపోజిషన్. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటే మీ పని చేపిస్తారా? మీ ఎంపీని వెళ్ళి కొట్లాడిని అక్కడ వెళ్ళి వెళ్ళ హౌస్ నిలబడమని తర్వాత సస్పెండ్ చేసిన సస్పెండ్ చేసి అంటారు. రూల్ ఆఫ్ ద లోక్సభ ఎనీబడి గోస్ టు ద వెల్ ఆఫ్ ద హౌస్ అంటే స్పీకర్ ముందున్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీస్ కూర్చుంటారు చాలా మంది అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ ఆల్సో. మీరు అక్కడ వెళ్తే యూఆర్ ఆటోమేటిక్లీ సస్పెండెడ్. అది రూల్. అది స్పీకర్ చేయట్లేదు, దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ గుడ్ నేచర్. దీనికన్నా ముందు మనం చూసాం చాలా మటుకు స్పీకర్స్ వెరీ టఫ్. ఆ బీరా కుమార్ టైం నుంచి కొంచెం స్ట్రిక్ట్నెస్ పోయిందన్నమాట. లేకుంటే దానికన్నా ముందు ఉన్న స్పీకర్స్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఈ బెల్ ఇంత డిస్టర్బెన్స్ లేకుంటుండే. సరే బీజేపీ వాళ్ళు కూడా చేశారు, ఇప్పుడు అంట బీజేపీ వాళ్ళు చేశారు, బట్ యూ కూడా సస్పెండెడ్ దమ్. యూ డిడ్ ఆల్సో. సస్పెండ్ చేసి మీరు బిల్ పాస్ చేస్తారండి. మీరు గొడవ చేస్తే మళ్ళీ ఏం చేయాలి? ఒక క్లాస్లో గొడవ చేస్తే పిల్లల్ని ఏం చేస్తారు? టీచర్ బయటికి పంపిస్తారు. లేకుంటే సెకండ్ టైం చేస్తే వాళ్ళ పేరెంట్స్ పిలిపిస్తారు. ప్రాబ్లం రాహుల్ గాంధీ పేరెంట్స్ ఏం పిలిపిస్తారు? వాళ్ళ మదర్ కూడా ఏం చేయలేడు, వాళ్ళని కంట్రోల్ చేయలేడు. అట్లాంటి పరిస్థితిలో అండ్ ఇక మణిపూర్ గురించి సార్, యాక్చువల్లీ మోదీ గారు మాట్లాడుతున్నంతసేపు మణిపూర్ గురించి నినాదాలు చేస్తూ వచ్చారు. అసలు మణిపూర్ నిజంగా ఇష్యూ అయిపోయింది అని అనుకున్న టైంలో మళ్ళీ దాన్ని ఎందుకు రేజ్ చేస్తూ ఉన్నారు? ఈవెన్ మోదీ గారు కూడా అదే మాట అంటున్నారు, నార్మల్సీకి వచ్చింది ఇప్పుడు అనవసరంగా ఎందుకు మీరు అగ్గి రాజేస్తున్నారని కదా. 1993లో మణిపూర్ 5 సంవత్సరాలు ఇట్ వాస్ బర్నింగ్. 5 years 1993లో. ఇప్పుడు జరిగిందో కాదు, దానికన్నా చాలా ఎక్కువ. కానీ ప్రాబ్లం మన దగ్గర ఎక్కడ ఉందంటే మన దేశంలో
మీరు చెప్పిన అదే స్ట్రాటజీ. మోదీ మీద ఫాల్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ మణిపూర్ మోదీ గారు మణిపూర్ గురించి మాట్లాడలేదు, మేము గొడవ చేస్తున్నామని చెప్పారు. మోదీ గారు మాట్లాడడం పెట్టినప్పుడు మణిపూర్ గురించి మళ్ళీ వీళ్ళు గొడవ మొదలుపెట్టారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అరే మీరే చెప్పారు కదా మోదీ గారు మాట్లాడలేదు, మోదీ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో హీ స్పెసిఫిక్లీ టుక్ అవుట్ ఈ 1993లో 5 సంవత్సరాలు జరిగిన వయలెన్స్ ఎవరు రెస్పాన్సిబుల్ అని అడిగారు మోదీ గారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్ ఐమ్ సెయింగ్. ఏదో జేఎన్యూలో ఒక ప్రొఫెసర్ ఎంపీగా ఎలక్ట్ అయిన ఆయన వచ్చి స్పీచ్ ఇస్తుంది, దాన్ని వైరల్ చేసి ఆయన ఏం చెప్పాడు చూడండి, ఆయన ఏం చెప్పాడు చూడండి. అక్కడ జరిగిన హింస వెనక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు. దట్ ద కాంగ్రెస్, ద రూట్స్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ రన్ వెరీ డీప్ and has affected the psyche of the people. Congress should not forget that because of the reason ఆ స్టేట్లో 10 సారి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టాల్సి వచ్చింది రాజు సాయి గారు. 10 సార్లు ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు మణిపూర్లో. ఎవరు పెట్టారు? కాంగ్రెస్ వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు? అక్కడ గొడవ ఉండే అని చెప్పేసి. అప్పుడు బీజేపీ ఉన్నారా? లేదు కదా. సో ఈ ప్రాబ్లమ్ ఈస్ ఒక సెక్షన్ని చూపించి హిందూ గుడిలు తగలబెట్టారు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. చర్చిలు తగలబెట్టారని చెప్పి గొడవ చేశారు. దాని తర్వాత కేరళ నుంచి ఒక టీం వెళ్ళి అక్కడ స్టడీ చేసి అది ట్రైబల్ కాన్ఫ్లిక్ట్, మనం దాంట్లో వెళ్ళి తలబెట్టక్కర్లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. సిరియన్ క్యాథలిక్ చర్చ్ నుంచి దీపికా మ్యాగజైన్ ఎడిటర్, చీఫ్ ఎడిటర్ వెళ్ళారు కేరళ నుంచి. ఆయన పుస్తకం కూడా రాశారు దాని గురించి. సో దిస్ ఇస్ అండ్ కానీ మోదీ గారు ఒక స్ట్రాటజీ నేను చూశాను సాయి గారు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ ఎఫ్ఐఆర్లో కూడా 11,000 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయింది, 500 అరెస్ట్ చేశారు. ఇప్పుడు దాకా ఎట్లా జరగలేదు, ఇంత జరగలేదు ఎప్పుడు. చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ పనిచేస్తున్న వాళ్ళు ఐ హ్యావ్ స్పోకన్ టు దెమ్ ఆఫ్ ద రికార్డ్, ఎందుకంటే ఎవరు ఆన్ రికార్డ్ మాట్లాడు. వాళ్ళు చెప్పారు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, ఇప్పుడు మమ్మల్ని యాక్ట్ చేసుకోమని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో దట్ ఈస్ అనదర్ థింగ్. పారామిలిటరీ ఫోర్సెస్ కూడా అస్సాం రైఫిల్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ అక్కడ ఒక ట్రైబల్ ప్రాబ్లం ఉంది. కుకీస్ అని చెప్పి మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి గొడవ చేస్తున్నారు. ఇప్పుడేమంటున్నారు? కాంగ్రెస్ రాసిచ్చారు సాయి గారు లెటర్, ద కాంగ్రెస్ ఆఫ్ మణిపూర్ యూనిట్ ఒక లెటర్ రాసిచ్చారు ఆన్ బిహాఫ్ ఆఫ్ రాహుల్ గాంధీ దట్ మీకు ఒక సపరేట్ ఇండిపెండెంట్ యూనియన్ టెరిటరీ ఇస్తామని చెప్పి లెటర్ రాసిచ్చారు కుకీస్కి. ఎట్లా ఇస్తారండి? హూస్ దిస్ ఫెలో టు గివ్? 8,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇంకొక స్కామ్ పెట్టుకున్నాడు. అట్లా ఇది కూడా మీకు ఇచ్చేస్తా అని చెప్పి వాళ్ళు పాపం ఓటేశారు. ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు కల్పించారు. ఏమైంది? ఏమైనా వస్తుందా వాళ్ళకి? ఏ రాదు. ఇప్పుడు మళ్ళీ ప్రొసెషన్ తీశారు వాళ్ళు. మన కుకీస్ మాకు ఇది కావాలని మాకు ప్రామిస్ చేయాలి. ఎవరు ప్రామిస్ చేస్తారు? రాహుల్ గాంధీ చెప్పాడు, అందే వెళ్ళి అడగండి. 8,500 రూపాయలు ఇస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తాడు అకౌంట్కి, వెళ్ళి అడగండి. అరే ఆయన ఇంటి ముందు ధర్నా ఎందుకు చేయట్లేదు? అప్పుడు ఈయనం చేస్తారు. ఫస్ట్ టైం ఈవెన్ మీటీస్ వోకప్, దే సెడ్ వీ విల్ ఆల్సో టేక్ ఎ ప్రొసెషన్. అక్కడున్న మీటీ ఎమ్మెల్యే హూజ్ అ క్రిస్టియన్, ఆయనతోని కూడా ప్రొసెషన్లో జాయిన్ చేయించారు. సో మణిపూర్ ఇష్యూ గురించి మాట్లాడితే నేను ఒక 2 గంటల సేపు మాట్లాడతాను. ఇక్కడ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఓల్డ్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు కాదు. ఇది ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి పెద్ద తలకాయ నొప్పి ఉండే. అప్పుడు మణిపూర్ అనే ఒక స్టేట్ లేదు. అప్పుడు ఎంటైర్ నార్త్ ఈస్ట్ వాస్ నెఫా, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అంటారు ఆ టైంలో. దాని తర్వాత అస్సాం ఫామ్ అయింది. అస్సాం నుంచి మిగతా మేఘాలయ, మణిపూర్, త్రిపుర, ఇదన్నీ మిజోరాం అన్నీ ఫామ్ అయింది అన్నమాట. కానీ ఈ గొడవ అనేది నాగాలాండ్లో కూడా ఉండే ముందు. ఈవెన్ నో నాగాస్ ఆర్ కాట్ ఇన్ బిట్వీన్. వాళ్ళు అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి. మొన్న జరిగిన గొడవలో నాగాస్ ఆర్ సపోర్టింగ్ కుకీస్. ఒక టైంలో కుకీస్ నాగాస్ కొట్టుకున్నారు మణిపూర్లోనే. కరెక్ట్. అప్పుడున్న రాజాలు ఏం చేశారంటే ఈ నాగాస్ ఎందుకు మణిపూర్ తీసుకొచ్చారంటే ఏరియాకి, ఈ కుకీస్ అనేవాళ్ళు మయన్మార్ నుంచి వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. అప్పుడు బర్మా అంటుండేదాన్ని ఆ టైంలో. సో ఈ రాజులు ఏం చేశారంటే అక్కడ రూల్ చేస్తున్న రాజులు ఈ నాగాస్ వాళ్ళని తీసుకొని నడివిట్లో పెట్టేశారు. కొడితే వాళ్ళు కొట్టండి ఫస్ట్ అని చెప్పేసి. కానీ నాగాస్ ఆర్ వెరీ వెరీ కానీ ఏం చెప్తారు వాళ్ళు, అగ్రెసివ్ పీపుల్. వాడు కొట్టగానే కుకీస్ మళ్ళీ కొట్టింది వాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ నాగాస్ కూడా అసిమిలేట్ అయిపోయారు పాపులేషన్లో. ఇప్పుడు డైరెక్ట్ కుకీస్ ఆర్ అటాకింగ్ మీటీస్. మీరు మయన్మార్ నుంచి వచ్చారు, మిమ్మల్ని అక్కడ పంపించారు. లాస్ట్ వీక్ 17 మందిని పంపించారు రిటర్న్ మయన్మార్కి. దీస్ ఆర్ డెలిబరేట్లీ అక్కడి నుంచి వచ్చి పాపులేషన్. ఎందుకంటే వాళ్ళకి ఒక రూల్ ఉంది సాయి గారు, అక్కడ 16 కిలోమీటర్లు మీరు అక్కడ వెళ్ళొచ్చు వితౌట్ పాస్పోర్ట్. పీపుల్ ఫ్రమ్ మయన్మార్ కెన్ కమ్ టు మణిపూర్ 16 కిలోమీటర్స్. అదే టైంలో 16 కిలోమీటర్స్ అక్కడ వీళ్ళు వెళ్ళొచ్చు, పాస్పోర్ట్ అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే చెక్ పోస్ట్ పెట్టారు. నాట్ జస్ట్ ఇన్ మణిపూర్, మిజోరాం, అన్ని ఆల్ బార్డరింగ్ స్టేట్స్ విత్ మయన్మార్ దే ఆర్ పుట్టింగ్ దిస్ రెస్ట్రిక్షన్ అన్నమాట. సో ఇది మన బీజేపీ ప్రాబ్లమ్ సాయి గారు. ఒక ప్రధానమంత్రి వచ్చి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, అది బాధ. కరెక్ట్ నిజమే, మీరు అన్నది కరెక్ట్, 100% కరెక్ట్. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. కర్ణాటకలో ఒక కొత్త తుఫాన్ మొదలైంది. అది నిజంగా డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య అండ్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మధ్య
ఇది యాక్చువల్లీ రేజ్ అయిన విధానమే చాలా ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్లీ. కుమార చంద్రశేఖరానాథ స్వామి, ఆయన ఒకలిగా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక మఠానికి అధిపతి. ఆయన డికే శివకుమార్కి వే ఇవ్వాలి, సిద్ధరామయ్య గారు రిజైన్ చేసి తప్పుకోవాలి, మా ఒకలిగా నుంచి ఉన్నటువంటి డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం. ఇచ్చిన వెంటనే ఈవెన్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సంబంధించిన ఫెడరేషన్ నుంచి విపరీతమైనటువంటి ఒక రెస్పాన్స్. మూడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలంట వాళ్ళకి. 3 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలని అడగడం. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం నడుస్తోంది. అండ్ కాస్ట్లు చాలా గట్టిగానే ఇప్పుడు కర్ణాటకలో రాజకీయాల్ని ఊపేస్తున్నాయి. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? ఈ పర్టికులర్ కామెంట్, ఈ పర్టికులర్ డిమాండ్ వచ్చింది ఎప్పుడంటే జూన్ 27 తారీఖు బెంగళూరు ఫౌండర్ కెంపగౌడ ఆయన సెలబ్రేషన్స్ ఉండే, ఫౌండర్ సెలబ్రేషన్ 515th బర్త్డే అనుకుంటా, 515 సంవత్సరాల ముందు ఆ మీటింగ్. అండ్ ఇన్ఫాక్ట్ కెంపగౌడ ఇస్ ఒక్కలిగా, అది ఇంకోది. సో ఈ పర్టికులర్ చంద్రశేఖర్ స్వామిజీ ఆయన అక్కడ విశ్వ ఒక్కలిగా మహాసంస్థానం అని వాళ్ళ సంస్థానం ఒకటి ఉంది. సో దానిలో డిమాండ్ ఏం చేశారంటే డికే శివకుమార్కి 2.5 సంవత్సరాల తర్వాత ఈయన సీట్ ఖాళీ చేసి ఇస్తా అన్నారు. కానీ అది ఏం జరగట్లా లేదు, ఆయన సీట్ మీద కూర్చున్నారు, శివకుమార్ గారిని అసలు రానియట్లేదు. ఎందుకంటే సిద్ధరామయ్య కమ్స్ ఫ్రమ్ కురుబా క్యాస్ట్, ఒక బ్యాక్వర్డ్ క్యాస్ట్ అది. సో దానికోసం ఏం చేశారు, ఇప్పుడు ఒక్కలిగా అది అడిగినప్పుడు అక్కడ లింగాయత్స్ మొదలు పెట్టారు. మావాడిని ఎందుకు చేయకూడదు, మావాడిని కూడా చేయాలి కదా అని చెప్పి ఇప్పుడు అక్కడ గొడవ మొదలైన తర్వాత ఇప్పుడు ద ఎంటైర్ ప్రాబ్లం, ఇప్పుడు అక్కడ 2-3 మినిస్టర్స్ ఉన్నారు. ఒకరు సతీష్ జక్రోలి, ఇంకోటి జమీర్ అహ్మద్ ఖాన్, రాజన్న, వీళ్ళందరూ ఇదే ఐడియా, ఎస్ 3 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా వస్తుంది కదా అని చెప్పేసి. సో ఈ లింగాయత్ కానీ షెడ్యూల్ కాస్ట్ కానీ మైనారిటీ ముగ్గురికి 3 చీఫ్ మినిస్టర్షిప్ వెళ్ళారట, డిప్యూటీ సీఎంస్. భారతదేశంలో ఎక్కడ మన కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ సీఎం అనే పోస్ట్ లేదు. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఏ స్టేట్లోనే డిప్యూటీ సీఎం ఉంటే వాళ్ళ రూమ్లో వెళ్ళి బోర్డు చూడండి, రూమ్ బయట బోర్డు, ఇట్ విల్ బి ఓన్లీ మినిస్టర్, ఈజ్ నాట్ ఎ డెప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆ పోస్ట్ ఈవెన్ ఫౌండేషన్ స్టోన్ వేస్తుంది, దాంట్లో కూడా వేయకూడదు. అవునా? ఈవెన్ దేర్ ఇస్ నో డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. లేదు, మన కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు డెప్యూటీ ప్రైమ్. ఈవెన్ వెన్ సర్దార్ పటేల్ వాజ్ మేడ్ డెప్యూటీ ప్రైమ్, లేకుండే మన కాన్స్టిట్యూషన్ ఎక్కడ. చరణ్ సింగ్ చేశారు కదా డిప్యూటీ సీఎం, దేవిలాల్ చేశారు. 2 లేదా? డిప్యూటీ సీఎం కూడా ఉండదా? లేదు, డిప్యూటీ సీఎం కూడా లేదు. ఓకే, దెర్ ఇస్ నో పొజిషన్ కాల్డ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. బట్ బయటకు మాత్రం డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటారు. మన దగ్గర ఉండే కదా చాలా మటుకు డిప్యూటీ సీఎం అని పెట్టుకుని తిరిగారు చాలా మటుకు. ఐ థింక్ కడియం శ్రీహరిని చేశారు ఒకసారి అనుకుంటాను. దామోదర్ రాజనరసింహన్ చేశారు. ఈజ్ అ మినిస్టర్. ఇన్ఫాక్ట్ ఓత్ తీసుకున్నప్పుడు చూడండి, మంత్రిగా ఓత్ తీసుకుంటారు. దే డోంట్ టేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈవెన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కూడా వాళ్ళ ఏ ఆఫీషియల్ కరెస్పాండెంట్, ఈవెన్ వాళ్ళు సైన్ చేసిన ఫైల్లో కూడా ఎక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని ఉండదు. ఇప్పుడు ఈ డిప్యూటీ చీఫ్ డిమాండ్ ఆశ్చర్యంగానే ఉంది. లేదు సార్, ఆ పొజిషన్ వీ కెన్ చెక్ ఇట్ అప్. నాట్ దేర్ అట్ ఆల్. ఇట్ ఇస్ చాలా మంది ద ప్రాబ్లమ్ ఇస్ సాయి గారు, ఈవెన్ మన పొలిటీషియన్స్ కూడా ఇది తెలియదు. చాలామంది మీరు వెళ్ళి అడగండి, ఇప్పుడు అట్లానా ఎవరు చెప్పారు, అరే మీరు కాన్స్టిట్యూషన్ తీసుకొని చదవండి, ఎందుకు మీరు రేపు దామోదర్ రాజనరసింహ ఆయన సైన్ చేసిన ఫైల్ మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చూపించమండి. ద ఫైల్ ఇస్ ఇన్వాలిడ్ ఇఫ్ ఇట్ డస్ దట్. ఆయన సైన్ చేసిన నోట్ విల్ బి ఇన్వాలిడ్ బికాస్ దర్ ఇస్ నో పొజిషన్ లైక్ దట్. సో కానీ బయట ఒక ఆర్నమెంటల్ పోస్ట్ డిప్యూటీ సీఎం, ఈవెన్ పోలీస్ ప్రోటోకాల్స్ కూడా డిప్యూటీ సీఎం ఇవ్వకూడదు. హీ గెట్స్ అ నార్మల్ క్యాబినెట్ మినిస్టర్ పోర్ట్ఫోలియో ప్రోటోకాల్. అక్కడ కూడా వైలేషన్ నడుస్తుంది. సంబడి కెన్ గో టు కోర్ట్ అండ్ చెక్ దిస్ అవుట్, ఛాలెంజ్ చేయవచ్చు కావాలంటే. సో ఇక్కడ ఈ ప్రాబ్లం, ఇక్కడ ఈ స్వామీజీ చెప్పింది ఒకటే గొడవగా సాయి గారు, అక్కడ ఒక్కలిగా లింగాయత్ మన అందరికి తెలుసు. బీజేపీ కూడా దే బర్న్ దర్ హ్యాండ్స్, మనకు అందరికీ తెలుసు. అది ఒక టైంలో బీజేపీ వైపు కూడా ఈ ఒక్కలిగా యదియూరప్ప గారిని తీసి పార్టీ నుంచి బయట చేసి ఆయన వెళ్ళి ఒక పార్టీ పెట్టుకున్నాడు, 8% ఓట్లు తీసుకెళ్ళిపోయాడు. బీజేపీ గవర్నమెంట్ పడిపోయింది అప్పుడు, నెక్స్ట్ గవర్నమెంట్. అది అక్కడున్న పర్టికులర్ మనం అనుకుంటాం, మన దగ్గరే బీహార్లో క్యాస్ట్ ఉంది, యూపీలో క్యాస్ట్ ఉందని మనం అందరూ మాట్లాడుకుంటాం. అక్కడ కూడా తక్కువ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ ద కమ్యూనిటీస్, ఐఎమ్ నాట్ నేమింగ్ దమ్, కర్ణాటకలో హిందువులోనే కొన్ని కమ్యూనిటీస్ అంటారు మేము హిందువులే కాదంటున్నారు. మాకు క్యాస్ట్ ఇంపార్టెంట్, మాకు హిందూ కమ్యూనిటీ కాదు మేము. మళ్ళీ మీరు క్యాస్ట్ లేనప్పుడు హౌ ఆర్ యూ టేకింగ్ ద రిజర్వేషన్స్ ఫ్రమ్ దాట్? మీ క్యాస్ట్ ఈజ్ ఓన్లీ ఇన్ హిందూయిజం అని చెప్పి అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడు. హీ వాజ్ రైట్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. ఇన్ఫ్యాక్ట్ ఈ కాంగ్రెస్ వాళ్ళని అడగాల్సింది, ఇదే అంబేద్కర్ గారు క్యాబినెట్ నుంచి రిజైన్ చేసి వెళ్ళారు, నెహ్రూ క్యాబినెట్ నుంచి కాంగ్రెస్ ఇచ్చేసారు ఆయన. ఎందుకు? ఇట్ వాజ్ ఆన్ ద హిందూ బిల్, హిందూ కోడ్ అని ఒక బిల్ తీసుకొచ్చారు అంబేద్కర్ గారు. అది ఇంకో సబ్జెక్ట్ సాయి గారు. యాక్చువల్లీ ఇదన్నీ మనం మాట్లాడాలి. హిందూ బిల్ తీసుకొచ్చినప్పుడు అంబేద్కర్ గారిని థ్రెటన్ చేశారు నెహ్రూ,
ఈ బిల్లు పడితే నేను చూసుకుంటాను మిమ్మల్ని పొజిషన్ అంటే అంబేద్కర్ రిజైన్డ్ అండ్ లెఫ్ట్ ఫ్రమ్ కాంగ్రెస్. దాని తర్వాత 2 సార్లు పోటీ చేశారు. ఐ థింక్ 56 and 57 అనుకుంటా. 2 సార్లు పోటీ చేశారు లోక్సభకి. ఒకటి బై ఎలక్షన్ ఉంటే ఒకటి రెగ్యులర్ ఎలక్షన్. 2 సార్లు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపించారు ఆయన్ని. ఈ వాజ్ డిఫీటెడ్ బై ద కాంగ్రెస్ క్యాండిడేట్. ఆలోచించండి. సో ఆ పరిస్థితికి వచ్చిన అంబేద్కర్ గారిని ఇప్పుడు తీసుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఇక్కడ కూడా అది కావాలా మాకు ఇది కావాలని చెప్పి క్యాస్ట్ ఈక్వేషన్ పెట్టి కర్ణాటకలో గొడవ మీద గొడవ. ఒకటైతే అక్కడ డబ్బులు లేవు. ఇప్పుడు అంటున్నారు ముగ్గురు మినిస్టర్స్ 3 ఎమ్మెల్యేలు వచ్చి అంటున్నారు మీ 5 గ్యారంటీ స్కీమ్ రివ్యూ చేయాలంటున్నారు. మాకు ఎక్కడ రాలేదుగా, మాకు వచ్చిన 8 సీట్లే అక్కడ. మేము ఇంత గ్యారంటీ ఇచ్చిన తర్వాత కూడా మాకు 14 సీట్లు వస్తుందని మేము మినిమం గ్యారంటీ ఇచ్చాం కాంగ్రెస్ హైకమాండ్కి, మాకు వచ్చింది 8. సరే 7 సీట్లు ఎక్కువైనా కానీ అది మాకు ఇన్సల్ట్ ఉండే. నౌ వీ హెడ్ టు రివ్యూ ద 5 గ్యారంటీ. 5 చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి. డబ్బులే లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ పర్టికులర్ ఇష్యూ సార్ట్ అవుట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే వచ్చి ఆయన అది ఇది గొడవ చేశారు, ఏం లేదు ఏం జరగదు ఇదంతా బాగానే ఉంటుందని చెప్పారు. కానీ శివకుమార్ వోంట్ లెట్ ఇట్ గో. చాలా క్లియర్ అది. ఇంకో షిండే తయారైతే మనం వీ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. ఓకే, ఎస్ సార్. ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక కీలక పరిణామం మళ్ళీ చోటు చేసుకోబోతోంది. చంద్రబాబు నాయుడు గారు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు జూలై 6వ తేదీన హైదరాబాద్లో సమావేశం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చర్చించబోతున్నారు. నేను యాక్చువల్లీ చర్చలోకి వెళ్లే ముందు సార్, యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి 2 శిష్యులు తెలంగాణకి 2 ముఖ్యమంత్రులు అయ్యారు. మొట్టమొదటి కేసీఆర్ కావచ్చు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కావచ్చు. అండ్ రేవంత్ రెడ్డి రీసెంట్ శిష్యుడు నిజానికి చెప్పాలంటే. సో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వ్యక్తి. సో 2 శిష్యులు తెలంగాణకు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు మొదటి శిష్యుడు అయినటువంటి కేసీఆర్, శిష్యుడు అనొచ్చు అంటే క్యాబినెట్ లో అంటే ఆయన అనుచరుడే కాబట్టి, సో ఆల్మోస్ట్ ఆయన కింద పనిచేసిన వ్యక్తే కాబట్టి కేసీఆర్. సో కేసీఆర్తో అవ్వలేదు, వర్కౌట్ కాలేదు. బట్ రేవంత్ రెడ్డితో అయినా ఈసారి 2 రాష్ట్రాల మధ్య సమస్యలు రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిపి కొంత పరిష్కరించుకోగలుగుతారంటారా? ఐ థింక్ కేసీఆర్ ప్రాబ్లం ఏంటో ఈగో ప్రాబ్లం అండి. ఆయనకి కేసీఆర్కి ఈగో ప్రాబ్లమే. ఎందుకంటే ఆయనకి ఆంధ్రవాడు అని పెట్టుకుని పోతే తెలంగాణ కాన్సెప్ట్ బాయిల్ పెట్టాడు ఆయన. అవును, అది కొన్ని రోజుల తర్వాత పోయింది. ఐ థింక్ ఫస్ట్ టైం తర్వాత తెలంగాణ అనే కాన్సెప్టే పోయింది. జై తెలంగాణ అని వాళ్ళ పార్టీ మీటింగ్లో చెప్పారు. దానికన్నా ముందు ఏం చెప్పగానే జై తెలంగాణ అంటారు, తెలంగాణ పాటలు పెడతారు వీళ్ళు. కానీ ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అది లేదు కదా, యూ హ్యావ్ టు టాక్ డెవలప్మెంట్. అప్పుడు చేయలేదు వీళ్ళు. సరే అక్కడ జగన్ కూడా చేయలేదు. వీళ్ళ నడిమిట్లో ఉన్న గొడవలో ఇప్పుడు మనం మీ రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఆయన ఐ థింక్ కొడంగల్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి 2009లో, ఇంకోసారి 2014లో. దాని తర్వాత 2017లో ఐ థింక్ ఈవెంట్ విజయవాడ నాయుడు గారిని కలిసిన తర్వాత పార్టీ నుంచి రిజైన్ చేసింది. ఓకే, అవును. ఐ థింక్ దీస్ ఆర్ డేట్స్ విచ్ చాలా స్పష్టంగా కూడా అప్పుడు చెప్పారు కూడా. నేను ఆయన చెప్పాను, క్లియర్ గా చెప్పి నేను వెళ్తున్నాను అని చెప్పేసి. ఎందుకంటే ఫ్యూచర్ మాట కూడా అనకుండా వెళ్ళిపోయారు. ఆయనకి తెలిసిపోయింది టీడీపీకి ఫ్యూచర్ లేదు ఇక్కడ అని చెప్పేసి. పోస్ట్ తెలంగాణ బైఫర్కేషన్, ఇక్కడ ఫ్యూచర్ లేదు తెలంగాణలో అని చెప్పేసి దానికోసం రిజైన్ చేసి ఆయన స్మార్ట్ మూవ్. 2017లో రిజైన్ చేసిన మనిషి 2024లో సీఎం అయిండు. ఇంకొక పార్టీ నుంచి ఇక్కడ పాపం జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈయన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క, వీళ్ళందరూ కూర్చున్నారు కదా పెద్ద లైన్లో. ఏమైంది? ఇదే కదా ప్రాబ్లం. ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు నాయుడుతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్. ఆలోచించండి. అండ్ నాయుడు వాజ్ రిటర్న్ టు హిమ్ డైరెక్ట్లీ. ఫస్ట్ ఆయన ప్రపోజ్ చేశారు మనకు మీటింగ్ పెట్టుకుని. ఎందుకంటే ఐ థింక్ 14 ఇష్యూస్ ఉన్నాయి సాయి గారు వీళ్ళతో నడిమిట్లా. ఒకటి స్టేట్ బైఫర్కేషన్ తర్వాత, ఒకటి పవర్ డ్యూస్. ఐ థింక్ 7,000 కోట్లు అంతా వీళ్ళు కొట్టుకుంటున్నారు అప్పటి నుంచి. అది కాకుండా 90 ఇన్స్టిట్యూషన్ బైఫర్కేట్ చేశారు వీళ్ళు. అది కూడా సరిగా జరగలేదు. చాలా మటుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, కొంతమంది మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నారు. అది చాలా ఉంది, ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి అనమాట. అది కాకుండా బ్యాలెన్స్ బ్యాంక్ డిపాజిట్స్ అది కూడా క్లియర్ కాలేదు. 2014లో జూన్ 2వ తారీఖు డివైడ్ అయిన తర్వాత అది క్లారిటీ రాలేదు. దాంట్లో 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ 10 ఎక్కువ, 1 నెల ఎక్కువైంది. ఇప్పుడు దాకా దాని క్లారిటీ రాలేదు. కేసీఆర్ గారు ఏం చేయలేదు, ఈయన కూడా ఏం చేయలేదు, జగన్ కూడా. దానికన్నా నాయుడు గారు ఉన్నారు. ఎందుకంటే నాయుడు గారికి కేసీఆర్ గారికి ఈగో ప్రాబ్లం ఉండే అప్పుడు. ఇప్పుడు చేయాల్సి వచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ మూవ్. ఎందుకంటే ఎంత గొడవ పెట్టుకుంటారు? ఆఫ్టర్ ఆల్ యూఆర్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్, 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్. వీళ్ళకున్నాయి. ఇక్కడి నుంచి గోదావరి నీళ్ళే అక్కడికి వెళ్తుంది, ఇక్కడి నుంచి వెళ్తున్న కృష్ణా నీళ్ళే ఆంధ్రాకి వెళ్తుంది. సో ఇట్స్ అ కామన్ ప్రాపర్టీ వీ హ్యావ్. అది ఇప్పుడు మన శ్రీశైలం డ్యామ్కి వెళ్తే ఒక 6 గేట్లు, మొత్తం ఎంత గేట్లు ఉంది తెలియదు కానీ హాఫ్ ద గేట్స్ ఆర్ విత్ తెలంగాణ, హాఫ్ ద గేట్స్ ఆర్ విత్ ఆంధ్ర. ఆలోచించండి, దట్స్ ద మోస్ట్ రిడిక్యులస్ థింగ్. బట్
అట్లా డివైడ్ చేసుకున్నారు వీళ్ళు. ఇన్స్టిట్యూషన్స్ కూడా కరెక్ట్గా డివైడ్ చేయలేదు, ప్రొఫెషనల్గా చేయలేదు. అది కాకుండా చాలా మటుకు బిల్డింగ్స్ ఇప్పుడు కూడా ఆంధ్ర గవర్నమెంట్ దగ్గర ఉంది, కొన్ని గెస్ట్ హౌస్లు ఇట్లా అన్ని వీళ్ళ దగ్గర ఉండిపోయింది. సో ఐ థింక్ రేవంత్ రెడ్డి విల్ గివ్ సమ్ అండ్ టేక్ బ్యాక్ మోస్ట్ దమ్. అది చేయబోతున్నారు ఆయన. 1-2 గెస్ట్ హౌస్లు పెట్టుకోండి, ఎందుకంటే మీ మినిస్టర్లు ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఎన్ని రోజులు హోటల్లో ఉంటారు, ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉండొచ్చు. 2 గెస్ట్ హౌస్లు, ఐ థింక్ అది దిల్చుగా గెస్ట్ హౌస్ రాజ్భవన్ పక్కన, అది ఇదన్నీ వాళ్ళ దగ్గర ఉండే అనమాట గెస్ట్ హౌస్లని. సో దాట్ మేబీ కొన్ని తీసుకొని కొన్ని ఇచ్చేస్తారు, కానీ మెయిన్లీ రెవెన్యూ డివిజన్ కరెక్ట్గా జరగలేదు. అండ్ ఐ థింక్ ఈ పొలిటికల్ మెచ్యూరిటీ ఇస్ గుడ్ సాయి గారు. ఇంకో మాట కూడా ఉంది ఏం చెప్పేది, ఇప్పుడు ఈ ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చే గుడ్స్ మీద ఇక్కడున్న గవర్నమెంట్లు అక్కడున్న గవర్నమెంట్లు ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తున్నారు. దాన్ని కూడా కొంచెం తగ్గించాలి, టైం వచ్చింది ఇప్పుడు. ఇక వ్యాట్ మన వ్యాట్ లేదు ఇప్పుడు, కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఒకటే స్టాండర్డ్ రేట్ ఉంది. కానీ చాలా మటుకు హెరాస్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కూడా వెహికల్స్ అక్కడ ఆంధ్ర వెహికల్స్ ఇక్కడ తిరుగుతుంది, తెలంగాణ వెహికల్స్ అక్కడ పోతుంది. వీఆర్ నో ఇష్యూస్. కానీ అది రేపు అది కూడా ఇష్యూస్ కాకూడదు. ఒక కామన్ డెవలప్మెంట్ పాలసీ పెట్టుకోండి. కోస్టల్ ఏరియా ఆంధ్ర దగ్గర ఉంది. ఏ గవర్నమెంట్కైనా, ఏ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ అని చూస్తున్నప్పుడు వాళ్ళకి పోర్ట్ యాక్సెస్ కావాలి. మీరు మాట్లాడుకోండి, మాకు 2 పోర్ట్స్ ఇచ్చేసేయండి, అటువైపు కాకినాడ కానీ అన్ని ప్రైవేట్. ఇప్పుడు ఆ 2 పోర్ట్కి యాక్సెస్ మాకు ఇచ్చేసేయండి, మేము ఒక కారిడోర్ క్రియేట్ చేసుకుంటాం, మేము డైరెక్ట్ అక్కడ వెళ్ళి సీ యాక్సెస్ తీసుకుంటాం. మీకు గుర్తుంది సాయి గారు, ఇక్కడ హైదరాబాద్ స్టేట్ అప్పుడు 1947 ఇండిపెండెన్స్ అయిన తర్వాత మన నిజాం సరెండర్ చేయలేదు. ఈ సెడ్ ఐ విల్ నాట్ జాయిన్ ఇండియా, ఐ విల్ నాట్ జాయిన్ పాకిస్తాన్, బట్ ఐ మే జాయిన్ పాకిస్తాన్ అన్నాడు, ఆర్ ఐ విల్ రిమైన్ ఇండిపెండెంట్. ఆయన ఫస్ట్ ఏం చేశాడంటే గోవాతో నెగోషియేషన్ మొదలు పెట్టాడు. హైదరాబాద్ నుంచి ఒక రూట్ గోవాకి డైరెక్ట్, అక్కడి నుంచి సీ. హీ హ్యాడ్ దట్ ఫోర్ సైట్, అక్కడ యాక్సెస్ ఉంటే నాకు పాకిస్తాన్కి ఈజీ యాక్సెస్ అయిపోతుందని. సో అప్పుడున్న థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. కానీ ఇప్పుడున్న థాట్ ప్రాసెస్లో ఐ థింక్ ఇట్స్ వెరీ మెచ్యూర్ మూవ్. ఇద్దరిని కంప్లిమెంట్ చేయాలి. రేవంత్ రెడ్డి కూడా రిజెక్టెడ్ ఇట్, బట్ ఆయన నాయుడు గారు రాసిన తర్వాత ఇమీడియట్లీ జూలై 6వ తారీఖు మన మీటింగ్ పెట్టుకుందాం హైదరాబాద్ అని చెప్పి ఇన్వైట్ కూడా చేశారు. ఐ థింక్ ఇట్స్ కంటిన్యూస్గా ఉండాలి ఇట్లాంటి మీటింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఆ పాత గాయాల్ని మాన్పించే ఒక పనన్నా జరగాలి. అది ఆంధ్రాకు 2 రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలి. 2 రాష్ట్రాలకి మంచి రోజులు వచ్చినట్టుగా మనం ఇప్పటికైతే అనుకుందాం సార్, ఎందుకంటే ఇది మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే సెటిలర్స్ అని చెప్తారు. ఐ థింక్ దట్స్ అ రాంగ్ వర్డ్. ఏంటంటే సెటిలర్స్ నాకు అర్థం కాదు. పాకిస్తాన్ నుంచి వచ్చాడా? కరెక్ట్. మన తెలుగు వాళ్ళే కదా. సెటిలర్స్ ఏంటి? రోహింగ్యాలకి ఒకడు మాట్లాడాడు, నిజంగా మాట్లాడుతున్నాను, నాకు నిజంగా అనిపిస్తుంది సీరియస్లీ. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళనేమో ఒక శత్రువులాగా చూస్తారు. ఇదే మరి రోహింగ్యాలు వచ్చి ఇదే ఓల్డ్ సిటీలో బతుకుతున్నారు, ఒక్కడన్నా మాట్లాడా? ఈ చెన్నారెడ్డి ఏం చేశాడు? చెన్నారెడ్డి వాజ్ ద బిగ్గెస్ట్ బ్యాక్ స్టాబర్ ఇఫ్ యు ఆస్క్ మీ. అప్పుడు సరే, మరి శశిధర్ రెడ్డి మే నాట్ లైక్ ఇట్, బట్ అట్ దాట్ పాయింట్ ఇన్ టైం నేను స్కూల్లో ఉన్నాను అప్పుడు, మోడల్ స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ చదువుతాను. అక్కడి నుంచి ఆయన ఇల్లు కూడా కనిపిస్తుండే, వైట్ హౌస్ అని చెప్పి తార్నాకాలం. ఇప్పుడు కూడా ఉంది అది. ఆ టైంలో వీ వుడ్ హ్యావ్ గాట్ తెలంగాణ ఇన్ 1969. ఇట్స్ ఆ టైంలో 1969, 1970, 75 ఆ టైంలో వచ్చేస్తుండే మనకి. తెలంగాణ ప్రజాసమితి అని పార్టీ కూడా పెట్టింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ పార్టీ ఆయన చెన్నారెడ్డి గారి పార్టీ. కానీ ఇందిరాగాంధీ ఆయన కొనుక్కున్నారు. షీ న్యూ హౌ టు హ్యాండిల్ దిస్ ఫెలో. కరెక్ట్. అండ్ దట్ ఈస్ హౌ తెలంగాణ. లేకుంటే అప్పుడే తెలంగాణ వచ్చేస్తుండే. ఇట్ వాస్ నాట్ అ ఓల్డ్, ఇట్ వాస్ వెరీ ఓల్డ్ డిమాండ్. అది వెరీ ఓల్డ్ డిమాండ్, రైట్. అండ్ ఇంకోటి ఆంధ్రాకి సంబంధించిన అదే విషయమే, పిఎం తన మన్ కీ బాత్ లో మోదీ గారు అరకు కాఫీ గురించి మెన్షన్ చేశారు. అరకు కాఫీ గురించి మాట్లాడే ఒక మంచి విషయం కదా నిజానికి చెప్పాలంటే. దాని గురించి మెన్షన్ చేస్తే జయరాం రమేష్ అంటాడు, అసలు రాసింది మరి చాలా దారుణంగా. ద నాన్ బయాలజికల్ పిఎం ఇన్ హిస్ మన్ కీ బాత్ టుడే గేవ్ ద ఇంప్రెషన్ దట్ హీ ఇన్వెంటెడ్ అరకు వ్యాలీ ఆర్గానిక్ కాఫీ బ్రాండ్. అసలు యాక్చువల్లీ ఆయన అనలేదు, నేను ఏది ఇన్వైట్ చేశాను అనలేదు, ఏమనలేదు. దాన్ని ట్విస్ట్ చేయడము. నాన్ బయాలజికల్ పిఎం ఏంటి సార్? అసలు నాకు అర్థం కాలేదు అది. అది మోదీ గారు ఎప్పుడో ఒక పబ్లిక్ స్పీచ్ లో చెప్పారు కదా, నాన్ బయాలజికల్ గురించి మాట్లాడారు. అదే డిఫరెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. వీళ్ళకి అదంతా అర్థం కాదు సాయి గారు, అర్థం కాదు అది. సో జయరాం రమేష్ కి నారా లోకేష్ మంచి ఇచ్చాడు, అది చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు లోకేష్. నిజంగా మోదీ గారు ఎవరిని కాంప్లిమెంట్ చేశారు? మోదీ గారు కాంప్లిమెంట్ చేసింది గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్, అక్కడిది. వాళ్ళ అరకు ప్రమోట్ చేస్తారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, యాక్చువల్లీ మోదీ గారు యూ షుడ్ చార్జ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఏదైనా బ్రాండ్ ప్రమోట్ చేస్తే నాకు ఒక రాయల్టీ ఇవ్వాలని చెప్పాలి ఆయన. లక్షద్వీప్లో ఒక చైర్ గుంచుకొచ్చి బీచ్ దగ్గర కూర్చోగానే, అండ్ ఈ గాట్ లక్షద్వీప్ గాట్ సో మచ్ పబ్లిసిటీ, కోట్లు ఖర్చు పెడితే ఆ పబ్లిసిటీ రాదు వాళ్ళకి. సంథింగ్ సిమిలర్ ఫర్ అరకు కాఫీ. అందరికి తెలుసు అది. నాంది ఫౌండేషన్ వాజ్ ఇన్వాల్వ్డ్, అందరు ఉన్నాయి. జయరాం రమేష్ అంటే నేనే వెళ్ళి ఇనాగ్రేట్ చేస్తాను అంటే, మీరు ఇనాగ్రేట్ చేస్తే కాఫీ అయిపోతుంది అది? మనకందరూ నీలగిరీస్ కాఫీ గురించి తెలుసు. వీ నో అబౌట్ కూర్గ్, ఆల్ దిస్ బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర.
కానీ అరకు అనేది ఒక కాఫీ స్పష్టంగా మెన్షన్ చేశారు. కాఫీ అరకు కాఫీ వాస్ హైదరాబాద్ లోనే ఇప్పుడు చాలా మటుకు. ఐ థింక్ అదర్ స్టేట్స్ ఆల్సో ఇట్ మస్ట్ బి దేర్. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నారు. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. కానీ మోదీ గారు, మీరు ఫస్ట్ అడిగిన పాయింట్ అదే, అరే మోదీ గారు కదా, ఆయనకి ఎట్లా క్రెడిట్ ఇస్తారు? మోదీ గారు క్రెడిట్ ఇవ్వకూడదు అంతే. మోదీ గారు ఎట్లా మాట్లాడతారు కాఫీ గురించి? అరే ఆయన వితౌట్ హస్ గివెన్ ఫ్రీ పబ్లిసిటీ. లోకేష్ బాగా బెటర్. PM Modi has not given any impression about inventing Araku coffee. He also clearly mentioned Girijan cooperative, మీరు అన్నట్టుగానే, which is active since decades. As a leader of a national party, one expects decency and honesty from you. సాయి గారు, 1,50,000 మంది ట్రైబల్స్ ఆర్ బెనిఫిటింగ్ అరకు కాఫీ. కరెక్ట్. పెద్ద కాన్సెప్ట్ అయిపోయింది ఇప్పుడు. ఇట్ నీడ్స్ టు బి ప్రమోటెడ్. వై నాట్? ఇట్ నీడ్స్ టు బి ప్రమోటెడ్. మన తెలుగు స్టేట్స్కి ఉన్న ప్రౌడ్ ఫ్యాక్టర్ ఒకటి, అరకులో ప్రొడ్యూస్ చేసే కాఫీ, అరకు బ్రాండ్ పెట్టి GI ట్యాగ్ తీసుకొచ్చి ఆల్రెడీ ఇట్స్ డన్. అది వీళ్ళకి ఏం ప్రాబ్లం? మోదీ గారు మాట్లాడితే ప్రాబ్లం. మోదీ గారు మాట్లాడలేదనుకోండి, చూడండి మోదీ గారు ఏదో ఇంకో కాఫీ గురించి చెప్పారు, ఆయన గుజరాత్లో ఏదో కాఫీ గురించి చెప్పారు. గుజరాత్లో కాఫీ ఉండదు, అది ఇంకోటి. కానీ అది చెప్తే కూడా తప్ప అయిపోతుంది. ఆయన మాట్లాడలేదు చూడు, ఇక్కడ ఆంధ్రాని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అప్రిషియేట్ ద క్రెడిట్. అది చెప్తున్నా మోదీ గారు, నెక్స్ట్ టైం ఆయన ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే రాయల్టీ అడగండి. బికాజ్ ఎంత పబ్లిసిటీ వస్తుందని, మీకు కోట్లు ఖర్చు పెడితే కూడా మీకు పబ్లిసిటీ రాదు మీకు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్. 1,50,000 మంది గిరిజనులు దాని నుంచి బెనిఫిట్ అవుతున్నారంటే ఆలోచించండి. వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. దీంట్లో ఇంకా కోట్లు పెట్టాల్సి సాయి గారు. యూ షుడ్ ఇన్వెస్ట్ లాట్ మోర్ మనీ. ఎందుకంటే కాఫీ యాజ్ అ బీన్ ఇట్స్ ప్రైస్ పెరుగుతూనే పోతుంది ఇప్పుడు దానిది. బికాస్ బ్రెజిల్ అండ్ వీఆర్ ద బిగ్గెస్ట్ వన్. ఐ థింక్ మెడగాస్కర్ ఆల్సో ఇస్ దేర్. ఏదో ఓల్డ్ టైమ్స్ నుంచి ఇప్పుడు రీసెంట్ కాఫీ మేకింగ్ కంట్రీస్ ఆర్ నాట్ రియలీ అవేర్. కానీ ఇది ప్రమోట్ చేయడం సరే, నాంది ఫౌండేషన్ చేశారు, దాని డౌట్ లేదు. వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నారు, అది కూడా కరెక్ట్. కానీ ఈయనేమన్నా 2007లో నేనే వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేశాను, నేనే లాంచ్ చేశాను. మీరు లాంచ్ చేసిన తర్వాత ఏం చేశారండి? ఇంకేమైనా చేశారా? దాన్ని ప్రమోట్ చేశారా? ఇది సో మీరు చెప్పినట్టు కరెక్ట్. ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ ఫ్రమ్ AP అని చెప్పారు లోకేష్. దట్ ప్రైమ్ మినిస్టర్ స్పోక్ అబౌట్ అరకు కాఫీ. ఇంకోటి ఆయన నాయుడు గారితో ఆ కాఫీ తాగుతున్న పిక్చర్ కూడా పెట్టారు ఒకటి. సో దాట్ అగైన్ ఇస్ రబ్బింగ్ దమ్. ఎందుకంటే మనకు అందరికి తెలుసు కదా, కాంగ్రెస్కి ఆంధ్రాలో అసలు ఫ్యూచరే లేదు, బీజేపీ కూడా లేకుండే. కానీ వాళ్ళు వీటితో కలిసిన దానికి వాళ్ళు కొన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి. కాంగ్రెస్కి ఇప్పుడు కూడా అక్కడ ఫ్యూచర్ లేదు. సో డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ ఏదైనా చేయంగానే అరే బాప్రే అది ఆపాల్సిందే, ఇది చేయనీయకూడదు. అది మెయిన్ ప్రాబ్లం. మోదీ గారు చేస్తే తప్పు, చేయకుండా కూడా తప్పు. రైట్ సార్. ఇక నెక్స్ట్ చాలా కీలకమైన విషయం సార్. నేను యాక్చువల్లీ నేషనల్ స్టెప్లో కూడా మేము ఒక డిస్కషన్ కూడా దీని మీద పెట్టాము. హైకోర్టు ఆఫ్ అలహాబాద్ నిజానికి చెప్పింది ఏంటంటే, ఇండియాస్ మెజారిటీ విల్ బికమ్ మైనారిటీ ఇఫ్ కన్వర్జన్స్ డోంట్ స్టాప్. ఇది చాలా సంవత్సరాలుగా మనం అందరం అనుకుంటున్నదే, మాట్లాడుతున్నదే. లాస్ట్కి ఇప్పుడు కోర్టులు కూడా చెబుతున్నాయి. అది నేను కూడా డిబేట్లో ఉన్నాను సాయి గారు. మీరున్నారు అందులో. ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మన మలయాళంలో ఒక మూవీ వచ్చింది ట్రాన్స్ అని చెప్పి, ఫహద్ ఫాసిల్. కరెక్ట్. చాలా మంచి. అది ఎట్లా రిలీజ్ అయింది కేరళలో, ఐఎమ్ సర్ప్రైజ్డ్. అవునా? ఎందుకంటే మన దగ్గర కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో కొన్ని పెట్టుకుంటారు, బైసన్ పోలో గ్రౌండ్ పెట్టుకుంటారు. నడువనోడు నడుస్తాడు, సడన్ గా నడుస్తాడు, కన్ను కనిపించనోడు కన్ను కనిపిస్తాడు, మాట్లాడతాడు. చేయి పెడితే చాలు అయిపోతుంది. అక్కడ పోప్ పాప నడవలేకపోతున్నాడు, వీల్ చైర్లో ఉన్నాడు. ఇక్కడ పిలుచుకొచ్చి మన పాస్టర్ దగ్గర తీసుకొస్తే ఆయన పాప నడిపిస్తారు, 100 meters చేపిస్తారు కావాలంటే. మన వాళ్ళు పోపుని పిలవండి ఇక్కడికి. దిస్ కైండ్ ఆఫ్ మ్యాజికల్ థింగ్. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంది. బాబా రామ్దేవ్ని దాని మీద కేసులు పెడుతున్నారు వీళ్ళు, మ్యాజిక్ అండ్ రెమెడీస్ యాక్ట్ కింద. వీళ్ళ మీద ఎందుకు కేసు లేదు? మీరేం చేస్తున్నారు? నడవనోళ్ళు నడుస్తున్నారు అంటే 10 మంది అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారు, అరే నాకు కూడా నడవడానికి కావట్లేదు, నేను క్రిస్టియన్ అయితే నేను నడుచుకుంటా పోతాను. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకు Article 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటుంది? యూ హ్యావ్ అ రైట్ టు చూస్ ఎనీ ఫెయిత్. కరెక్ట్. బట్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ రిలీజియస్ కన్వర్జన్. అంటే మీరు ఒక మనిషిని వీఆర్ కన్వర్టింగ్ హిమ్. దాంట్లో నేను ఆ రోజు డిబేట్లో కూడా చెప్పాను, దీంట్లో హిందూ రిలీజన్స్ ఆల్సో ఇస్ గాట్ ఎ మిస్టేక్. ఎందుకంటే క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినప్పటి నుంచి దర్ ద ఫేమస్ సేయింగ్ ఆఫ్ బిషప్ డెస్మండ్ టూటు సౌత్ ఆఫ్రికాలో. అండ్ లేటర్ ఆన్ హి బికేమ్ ఎ బిషప్. ఆయన ఏమనంటే, ఫస్ట్ మిషనరీ సౌత్ ఆఫ్రికాకి వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో బైబుల్ ఉండే, మా చేతిలో ల్యాండ్ ఉండే, భూమి ఉండే. కన్ను మూసుకోమన్నారు. కన్ను మూసుకోగానే వాళ్ళ చేతిలో మా భూమి పోయింది, మా చేతిలో బైబిల్ వచ్చింది. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. జోమో కెన్యాటా. No, it was Bishop Desmond Tutu who said this. So this is something that we need to always think about it. I think it was Bishop, I don't know, you can correct me. Jomo Kenyatta. Kenya. I think it was maybe it was repeated by him later. Kani the concept is same. ఇక్కడ హిందూ ఇన్స్టిట్యూషన్ తప్పు పడుతుంది. దిస్ RSS రికగ్నైజ్ వెరీ వెల్. మీరు రాకా సుధాకర్ గారి దగ్గర అడగొచ్చు. త్రిపుర, ఛత్తీస్గఢ్, ఆ ఏరియాస్ ఏం చేశారంటే వీళ్ళు స్కూల్ సెటప్ చేశారు, కాలేజెస్ సెటప్ చేశారు, హెల్త్ ఇన్స్టిట్యూషన్ సెటప్ చేశారు. ఏం చెప్తారు వీళ్ళు?
వచ్చి మన వాచ్మెన్ మన పని మనిషి దగ్గర వచ్చి ఏం చెప్తారు, అమ్మ మీ కూతురుకి ఎడ్యుకేషన్ కావాలా, మీ కొడుకు ఎడ్యుకేషన్ కావాలా, మా స్కూల్ ఉంది కదా వచ్చేసేయండి అంటారు. మా పక్కన మా కాన్వెంట్ ఉంది, క్రిస్టియన్ కాన్వెంట్ ఉంది, వచ్చేసేయండి. అచ్చా మీకు ఒంట్లో బాగాలేదా, మా హాస్పిటల్ ఉంది, మా హాస్పిటల్కి రండి. ఇదన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో న్యాచురల్లీ ఎంటైస్ అయిపోతారు కొంతమంది. కానీ ఈ కేసులో ఏం చెప్తున్నారు అంటే ప్రొపగేషన్ అంటే ఇట్ మీన్స్ టు ప్రమోట్ అండ్ నాట్ కన్వర్ట్ 1% అన్నది. కానీ ప్రాబ్లమ్ వేసి ఇదే జడ్జ్మెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళగానే స్టే అయిపోతుంది 100%. నేను రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద. సుప్రీంకోర్టులో చంద్రచూడ్ ముందు ఇది రాగానే ఆయన స్టే ఆర్డర్ ఇచ్చేస్తాడు దీని మీద. సో ఈ కేసులో కూడా ఏం జరిగిందంటే ఆయన మెంటలీ ఇల్లున్నాక తమ్ముడిని తీసుకెళ్ళాడు. ఒక మనిషి తీసుకెళ్ళి ఏం చెప్పాడు, వీడు చెప్పాడు నేను తీసుకొస్తే నేను మొత్తం ట్రీట్ చేసి పడేస్తానని. అప్పుడు చూస్తే ఏంటంటే వీడు 1 వీక్ తర్వాత కూడా రాలేదు, వీడు రిటర్న్ రావట్లేదు. అప్పుడు వీళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టారు. అక్కడ వెళ్తే ఇంకా గొడవ, ఎక్కువ గొడవ. ఆడ అసలు ఫస్ట్ వెళ్ళిన సిచ్యువేషన్ కన్నా ఇంకా ఖరాబ్ అయిపోయింది అంటాడు సిచ్యువేషన్. మెంటలీ ఇల్, ఈ బికేమ్ మోర్ మెంటలీ ఇల్. సో న్యాచురలీ ఒక ఉత్తరప్రదేశ్లో ఒక రెగ్యులేషన్ ఉంది, అది మన తెలంగాణలో ఆంధ్రాలో లేదు. ఏది ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్జన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్. సాయి గారు మీకు గుర్తుంటుంది, వెన్ ఎలక్షన్ నడిచినప్పుడు నేను ఈ పాయింట్ చెప్పాను. ఆంధ్రాలో ఎలక్షన్ టైంలో జరిగిన ఒక సర్వేలో చెప్పారు, వై డిడ్ యూ ఓట్ ఫర్ చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ అండ్ బీజేపీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎన్డీఏ అని చెప్పుకోవచ్చు. 17% మంది ఏం చెప్పారంటే జగన్ యూస్డ్ రిలీజియన్, హిస్ రిలీజియన్ టు బీట్ అస్. అంటే ఆయన యూజ్ చేసి, ఆయన క్రిస్టియన్ రిలీజియన్ని యూజ్ చేసి మమ్మల్ని హెరాస్ చేశారు, దానికోసం మేము ఆయన వ్యతిరేకంగా ఓటేసామని 17% మంది అది చెప్పారు. కరప్షన్ సపరేట్ ఉండొచ్చు, మిగతా ఇష్యూ సపరేట్ ఉండొచ్చు. 17% ఓటెడ్ ఓన్లీ ఆన్ దిస్. దానికోసం చూడండి, నాయుడు గారు రాగానే ఫస్ట్ ఏం చేశారు, తిరుమలకి వెళ్ళారు, వెళ్ళి మొత్తం క్లీనప్ చేస్తా అని చెప్పారు ఆయన. అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా, అక్కడే కదా మేజర్ కరప్షన్, తిరుమల నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నాన్ హిందూస్ని తీసుకొచ్చి పోస్ట్ ఇచ్చి అక్కడ పెట్టి ఇదన్నీ చేస్తారు వీళ్ళు. ముందు శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు ఒక చర్చ్ లేదు, ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి ఆ రస్తాలో. సో దిస్ హస్ బికమ్ ఎ బిజినెస్. అది ఫహద్ ఫాసిల్ హస్ షోన్ వెరీ గుడ్ ఇన్ వెరీ వే ఇన్ ట్రాన్స్. ఇది పాల్ దినకరన్ అప్పుడు ఉండే ఒకటి, ఆయన ఇదే మొదలు గాడ్ అని చెప్పి వీళ్ళకి ఫండ్స్ అన్నీ బయట నుంచి వస్తున్నాయి. మీరు బిల్డింగ్లు చూడండి, ఇక్కడ హైదరాబాద్లో చర్చిలు చూడండి, అంతా ఎఫ్సిఆర్ఐ కింద వచ్చిన అమౌంట్స్. అది కాకుండా ఇల్లీగల్గా వస్తున్న అమౌంట్ ఇంకా ఉన్నాయి. కేరళలో ఒకడు ఉన్నాడు, మీరు మొన్న చనిపోయింది ఆయన దాంట్లో 6,000 కోట్లు దొరికింది కార్ నుంచి. ఆలోచించండి. సో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, వీళ్ళ బిలీవర్స్ చర్చ్ అని ఒక చర్చ్ ఉండే అక్కడ, దే ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ, క్యాథలిక్ కాదు, ప్రొటెస్టెంట్ కాదు, ఆయనే పెట్టుకున్నాడు ఒక రిలీజన్, ఓన్ రిలీజన్. ఓకే. అండ్ ఆయన బిషప్ అయిపోయిండు. మన యూఎస్లో నడుస్తున్నాడు, బయట ఎవడో కొట్టేసిండు ఆయన. ఓకే. ఈజ్ వర్త్ సంథింగ్ లైక్ ఆల్మోస్ట్ 2 లక్షల కోట్ల ఆస్తి ప్రాపర్టీస్ ఉన్నాయి. యూపీ, బీహార్, ఎనీ ప్లేస్, ఈవెన్ ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్లో కూడా 100,000 ఏకర్లు కొనుక్కున్నారు డబ్బులు పెట్టి, బయట నుంచి తెచ్చిన డబ్బులని. ఏంటంటే టార్గెట్ ప్రాజెక్ట్ జోషువా, గుర్తుపెట్టుకోండి సాయి గారు. అవును, జోషువా ప్రాజెక్ట్. సో నిజంగా చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుతున్నవి. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే టైం సరిపోదు. కానీ ఐ థింక్ ఒకటి కపుల్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. అది ఇది కాకుండా కానీ ఒకటి జ్యుడిషియల్ సిస్టమ్ గురించి కొత్త లాస్ వచ్చింది సార్. సో లెట్స్ డు ఇంపాక్ట్ ఏంటి? అవును, ఐ థింక్ అదర్ డే నేను రాజ్భవన్కి వెళ్ళినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు రామచంద్రరావు గారిని కలిసాను. ఆ రోజు ట్రైనింగ్ ఉండే వాళ్ళకి, మన ఎక్స్ఎంఎల్సి వర్క్షాప్ చేస్తున్నారు వాళ్ళు. ఈజ్ మై క్లాస్మేట్ ఫ్రమ్ కాలేజ్, ఇద్దరు ఒకటే కాలేజ్ చదివా. సో హీ వాస్ టెలింగ్, సురేష్ గారు నాకు కూడా తెలియదు, నేను కూడా వెళ్తున్నాను. ఇక్కడ చాలామంది ఈ కేసులకి అడ్జర్న్మెంట్స్ తగ్గించారు, కానీ దాంతో మన కేసులు తగ్గిపోతుందా అది చూడాల్సింది. ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ డన్ ఇస్ నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్, తారీఖ్ పై తారీఖ్ బంద్ చేయాలి. అది వీ షుడ్ హ్యావ్ ఎ డిబేట్ ఆన్ దట్ సపరేట్గా. ఒక న్యాయవాదులు ఇద్దరు ముగ్గురు రిటైర్డ్ జడ్జెస్ని అండ్ సీనియర్ లాయర్స్ని తీసుకొచ్చి డెఫినెట్లీ యూ షుడ్ డిబేట్ ఆన్ దట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కుమార్ శెట్టి గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ లాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాన్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషిస్తున్న చర్చా కార్యక్రమం ఇది. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.